ఈరోజు ఒక విషయాన్ని మీతో నేను పంచుకుంటాను. ఒక మూడు వచనాలని, 4 వచనాలని, మీకు ఒక రివైవల్ మెసేజ్ని, అట్లాగే ఒక అద్భుతమైన ప్రవచనాత్మక మెసేజ్ని మీతో తెలియపరుస్తున్న. వేగంగా నాతో మీరందరూ ఏకీభవించండి. అపోస్తుల కార్యముల గ్రంథం 11వ అధ్యాయం 19-20 వచనాలు. అపోస్తుల కార్యముల గ్రంథం 11వ అధ్యాయం 19-20 వచనాలను చదువుకుందాం. మొదట చదిరిపోయిన వారు మరి ఎవరికి నీ వాక్యము బోధింపగా అండలు చేసుకోండి. వారు ఫెనీకే, కుప్రా, అంతియోకియా ప్రదేశముల వరకు సంచరించిరి. నెక్స్ట్, కుప్రీయులు కొందరును కురేనీలు కొందరును వారిలో ఉండిరి. వీరు అండర్లైన్ చేసుకోండి. ఫస్ట్ ఆ మాట అంతియోకియా. వీరు అంతియోకియాకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభువైన యేసును గూర్చిన సువార్త ప్రకటించది. తర్వాత ప్రభువు హస్తము వారికి తోడై ఉండిన గనక నమ్మిన వారు అనేకులు ప్రభువు తట్టు తిరిగిరి. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా చెప్పండి, ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, ఆది అపోస్తుల కాలంలో జరిగిన ఒక సేవ. ఆ సేవలో దేవుడు ఏం చేశాడు, సాతాను ఏం చేశారు, దైవ సేవకులు ఏం చేశారు, విశ్వాసులు ప్రజలు ఏం చేశారో ఒక 4 విషయాల్ని నేను ప్రకటిస్తాను. హల్లెలూయా చెప్పండి. 1, దేవుడు ఏం చేశాడు. 2, సైతాన్ ఏం చేశాడు. 3, దైవజనుడు ఏం చేశాడు. 4, మాట్లాడండి అమ్మా. నోట్లో బెల్లం గట్ల నెట్టుకున్నారేటి? మాట్లాడండి. బాగా మాట్లాడతారు బయట. హల్లెలూయా. అరవమంటే ఎంత బాగా కరుస్తారు, స్తోత్రం కలుగునుగా. కరవమంటే ఎంత బాగా కరుస్తారు కొంతమంది. హల్లెలూయా. మాట్లాడి. మొదటిది ఎవరు? దేవుడు. 2, సైతాన్. 3, దైవజనుడు. 4, ప్రజలు, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు. వీరు 4 ఏం చేశారు? ఆది అపోస్తులలో ఒక విషయాన్ని మీకు చెప్తాను. బాగా మనకు తెలిసిన సందర్భమే. దైవజనుడైన పౌలుగా మారక ముందు సౌలుగా, ఒక యవనస్తుడుగా, గమలీయేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకున్నవాడు, నిష్ఠ కలిగిన తెగని అనుసరించిన వాడు, మత ప్రవిష్టుడు, యూదా మతమును గురించి ప్రాణాలైనా పెట్టడానికి సిద్ధపడిన ఒక యవనస్తుడు. ఎవరు? యవనస్తుడైన సౌలు. కొంచెం స్పందించండి, స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొంచెం నేను తెలుగులోనే సింపుల్గానే చెప్తాను కాబట్టి స్పందించండి. ఒక అద్భుతమైన ప్రవచనం వాకు చెప్తా. స్తోత్రం చెప్పండి ఒకసారి. సో ఈ పాదాల దగ్గర గమలీయేలు ఎవరు? ఎవండి, సమాజ మందిరంలో మంచి పేరు పొందిన ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు, ఒక యవనస్తుడు. ఈ సౌలు ఎవరు? దేవుని బిడ్డలారా, యూదా మతాన్ని, ఆ ధర్మశాస్త్రాన్ని తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి ఆ గమలీయేలు, ఆ ఉపదేశకుడి పాదాల దగ్గర చిన్నతనం నుంచి నడిపించబడిన వ్యక్తి. ఆ తర్వాత బైబిల్ చెప్తుంది నిష్ఠ కలిగిన తెగలుగా అనుసరించాడని, యూదా మత ప్రవిష్టుడని, ధర్మశాస్త్రాన్ని, ఉపదేశాన్ని బాగా నేర్చుకున్నాడని. ఇక తన యవన కాలం వచ్చే సమయానికి తానికి యూదా మతం కోసం ప్రాణం పెట్టడానికైనా సిద్ధపడిన ఒక యవనస్తుడు. ఎంత భయంకరమైన యవనస్తుడు అంటే, ఆ దినాలలో క్రైస్తవులు, దేవుని నమ్ముకున్న వాళ్ళు, క్రీస్తుని ఆరాధిస్తున్న వాళ్ళు, ఏమండి, కుటుంబాల్లో గృహ కూడుకలు చేయించుకుంటున్న వారు, కుటుంబాల్లోకి వెళ్ళి ప్రార్థన జరిగిస్తున్న వాళ్ళు ఎంతమంది అయినా కనబడ్డారు అనుకోండి, ఈ అధికారుల దగ్గరికి వెళ్ళి ఇదిగో వీళ్ళందరూ ఇలా ప్రార్థన చేస్తారని చెప్తే, ఆ అధికారులు, ఆ యాజకులు, ప్రధాన యాజకులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు ఈ యవనస్తుని భయంకరంగా రెచ్చగొట్టేశారు. ఎంతగా రచ్చగొట్టారంటే, అరే నాయన, యూదా మతాన్ని కాకుండా క్రైస్తవ మతాన్ని ప్రకటిస్తున్నారు, యూదా మతము కాకుండా వేరొక మతాన్ని ప్రకటిస్తున్నారు. ఈ అపోస్తులు సాధారణమైన వాళ్ళు కాదు. వారు అద్భుతాలు అంటున్నారు, స్వస్థతలు అంటున్నారు, ప్రవచనాలు అంటున్నారు. వేరొక మతాన్ని, వేరొక డాక్టరీని, వేరొక సిద్ధాంతాన్ని, వేరొక దర్శనాన్ని వారు పట్టుకొని తిరుగుతున్నారు. కనుక ఓ యవనస్తుడా, మన మతం కోసం నువ్వు నిలబడాలి, మన తెగ కోసం నువ్వు నిలబడాలి, ఇదిగో మన ధర్మశాస్త్రం కోసం నువ్వు నిలబడాలి అని ఈ యవనస్తుల్లో పాయిజన్ ఎక్కియడం ప్రారంభించారు. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ యవనస్తుని ఇలా ప్రభావితం చేయడం, శత్రువు కాదండి, బాగా ఉపదేశం తెలిసిన వాళ్ళే, బాగా ఏమిటి సమాజ మందిరంలో నిలబడి అధికారులుగా నిలబడిన వాళ్ళే, యాజకత్వం చేసేవాళ్ళే ఒక యవనస్తుని రెచ్చగొట్టి, మీరు గమనించండి, అపోస్తుల పరిచర్య మీదకి తీసుకొని వచ్చాడు. స్తోత్రం కలుగును గాక. మీరు ఈ మాట నేను చెప్తుండగా ప్రస్తుత కాలంలో జరుగుతున్న సందర్భం కూడా నాకు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రస్తుత కాలంలో కూడా ఇదే జరుగుతుంది. చాలామంది యవనస్తులను రెచ్చగొడుతున్నారు. చాలామంది యాజకులు అని పిలువబడుతున్నవారు, అధికారులను పిలువబడుతున్నవారు, ధర్మశాస్త్రం తెలుసు అని పిలువబడుతున్నవారు, ఉపదేశం నేర్చుకున్న వాళ్ళే అపోస్తుల పరిచర్య మీదకి యవనస్తులను రెచ్చగొడుతున్నారు. యూట్యూబ్ ఓపెన్ చేయండి, ఫేస్బుక్ ఓపెన్ చేయండి, ఎక్కడ చూసినా యవనస్తులు ఎలా కనబడుతున్నారు చెప్పనా?
స్వస్థతలు లేవు, అద్భుతాలు లేవు, అభిషేకం లేదు, అపోస్తుల బోధ లేదు, అన్య భాషలు లేవు, పరిశుద్ధాత్మ లేదు. దీనికి విరోధంగా ఎవరిని రెచ్చగొడుతున్నారు చెప్పండి? యవనస్తులని అనండి ఒకసారి గట్టిగా చెప్పండి. సో ద ఫస్ట్ పాయింట్, యవనస్తుని రెచ్చగొట్టి అపోస్తులకి విరోధంగా, అపోస్తుల కాలంలో జరుగుతున్న పరిచర్యకి విరోధంగా, అన్య జనాంగంలో నుంచి వచ్చిన వ్యక్తి కాదు, ఒక దొంగ కాదు, ఒక నరహంతకుడు కాదు, ఎవరిని ఒక వ్యభిచారి కాడు. ఎవరు? సౌలు. స్తోత్రం. నా మాట మీకు అర్థమైందా? అతడు రోడ్ సైడ్ తిరిగే రోమియో ఏమి మాట్లాడండి? అతడు వ్యభిచారి, దొంగ, అబద్ధికుడు. చెప్పండి, ఇంక ఏమైనా లోక సంబంధమైన వేరే ఒక అలవాట్లు కలిగిన వాడేమి? ఎవరు అతడు? ధర్మశాస్త్రం బాగా ఉపదేశం నేర్చుకున్నవాడు. ఉపదేశం నేర్చుకున్నాడు, కానీ ఆ ఉపదేశ సారం ఏంటో మనోడికి బైబిల్లో రాయబడింది. పౌలు తిమోతికి అన్నాడు, ఉపదేశ సారమేదనగా. ఏంటి ఉపదేశ సారం? ప్రేమ అని చెప్తాడు అక్కడ. ఆమేనని చెప్పండి. చెప్పండి ఏంటంటే ఉపదేశ సారం ఏంటి చెప్పండి? చెప్పండి ఉపదేశ సారం ఏంటి? చాలామంది ఉపదేశం ఉందని తెలుసుకుంటున్నారు, కానీ ఆ ఉపదేశం యొక్క సారాన్ని మాత్రం బయటికి తెలియపరచడం లేదు. ఉపదేశ సారాంశం ఏంటి దేవుని బిడ్డలారా అంటే, దేవుని ప్రేమ మాత్రమే దేవుని ఉపదేశం. దేవునికి స్తోత్రం చెప్పండి. మరి ఇప్పుడు ఇతను ప్రేమ చూపిస్తున్నాడా? ఉపదేశం నేర్చుకున్న ఈ సౌలు ప్రేమ చూపిస్తున్నాడా, పగ చూపిస్తున్నాడా? చెప్పాలి గట్టిగా. ప్రేమతో పలకరిస్తున్నాడా, కొరడాలతో కొట్టి చంపేస్తున్నాడా? ఈరోజు చాలామంది యవనస్తుల్ని ఇలా సైతాను రెచ్చగొడుతున్నాడు. సాతాను కొంతమంది పెద్దలను, కొంతమంది యాజకులను, కొంతమంది ఏమంటే ఉపదేశము తెలుసు, నాకు వాక్యం తెలుసు అనుకున్న వాళ్ళు యూట్యూబ్లో కొంతమంది కనబడతారంటే వారు ఎలా మాట్లాడతారు తెలుసా? రెచ్చగొట్టేస్తారు భయంకరంగా. మీరు చాలామంది, నేను అందుకే చెప్తున్నా, ఈ రెచ్చగొట్టే వాళ్ళు వాక్యాలు వినకండి. ఆమేనండి. మీరు పుచ్చిపోతారు, ఏజురక్తం చేయవే. దాంట్లో 2-3 పేర్లు కూడా చెప్తే మీకు అభ్యంతరం లేకపోతే నేను చెప్పనా? మళ్ళీ ఈ పాస్టర్ గారి గురించి చెప్పాడు. మన జనరల్గా నేను పాస్టర్ల కోసం మాట్లాడను, వదిలే చెప్పలే. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. రెచ్చగొట్టేస్తారు. 24 గంటలు కూర్చున్న భక్తులకి వాళ్ళకి అవసరమైన వాక్యం బోధించడం. వాళ్ళు ఏమంటారు చెప్పినా, ఇదిగో వాళ్ళది వీళ్ళది, వాళ్ళది అంటున్నారంటే గుర్తుపెట్టుకో, ఆడు కరెక్ట్ కాదు. స్తోత్రం కలుగునుగా. 24 గంటల్లో ఎదుటివాడు గురించే వాక్యాన్ని బోధిస్తున్నాడు అంటే అది సరి అయిన సేవ. చెప్పాలి గట్టిగా. సేవ ఎలా జరగాలి చెప్పనా? సంఘంలో వాక్యం ఎలా బోధించాలో చెప్పనా? యూట్యూబ్లో బోధ కాదు. స్తోత్రం కలుగునుగాక. యూట్యూబ్ ఎవరైనా కౌంటర్ వేస్తే కౌంటర్కి కౌంటర్ ఇచ్చేది కాదు సేవ. ఆమేనండి. విమర్శకు విమర్శ చేసేది కాదు సేవ. ఆమేనండి. ప్రభువైన యేసు చెప్తారు యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఒక మాట మీ అందరికీ చెప్తాను. సేవ బోధ ఎక్కడి నుంచి రావాలి చూడండి. యోహాను సువార్త ఏమండి? యోహాను సువార్త 7వ అధ్యాయం 18వ వచనం చదవండి, 16వ వచనం చదవండి మొదట. అందుకు యేసు, నేను చేయు బోధ ఎవరిది కాదు చెప్పండి? నాది కాదు. ఎవరిది? నన్ను పంపిన వానిది. నెక్స్ట్ 17 చదవండి. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొని ఎడల అది దేవుని వలన కలిగిన బోధో, నా అంతటా నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకోవాలి. నెక్స్ట్, తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను, అంటే గుర్తుపెట్టుకోండి, ఎవరి బోధలో అయినా సొంత మహిమ అంటే వారంతటికి వారు నేను, నాది, నా పరిచర్య, నేను ఎంతటో ఉన్నది తెలుసా, నా వల్ల ఏం జరిగిందో తెలుసా, ఇదిగో మనదేంటో తెలుసా, మన పరిచర్య ఏంటో తెలుసా, మన బోధ ఏంటో తెలుసా, మన సంఘం ఏంటో తెలుసా అని వారి మహిమను వెతుకునే బోధ దేవుడి బోధ. చెప్పాలి గట్టిగా. దేవుని బోధ అది. స్వకీయ మహిమను కోరుకునే బోధ దేవుడి బోధ కాదు. సో మీరు యూట్యూబ్లో కానీ ఎక్కడైనా సరే, నన్ను అయినా సరే, నా మహిమను వెతుకునే బోధ కనుక నేను చేస్తే అర్జెంటుగా నా నుంచి నువ్వు దూరముగా చెప్పాలి. మహిమ ఎవరికి రావాలి? అందుకే అన్నాడు ప్రభువుని యేసు అన్నాడు, నా బోధ నాది, నా అంతటి నేను బోధించడం లేదు. ఆమేనని చెప్పండి. ఈరోజు దేవుని బిడ్డలారా, ఈరోజు సాతాను ఇలా భ్రమపరచడానికి ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పుచున్నాడు. ఇక్కడ దైవజనుడేమో దేవుని దగ్గర నుంచి వాక్యాన్ని ప్రకటించి సంఘానికి ఆహారాన్ని పంచిపెడుతూ ఉంటే, ఈ రోజున సంఘాన్ని చాలామంది అంత్యదినాల్లో దురద చెవులు కలిగిన వాళ్ళే అబద్ధ బోధలకు త్రిప్పబడిపోయి అనేక మంది రెచ్చగొట్టే వర్తమానాలు. ఏం రెచ్చగొడతారు తెలుసా? అసలు మీ పాస్టర్ గారికి దశంభాగం ఎందుకు ఇవ్వాలి, అసలు మీ పాస్టర్ గారు మాటే ఎందుకు వినాలి, రెచ్చగొడతారు.
ఆ బోధనకి వ్యతిరేకంగా. అందుకనే ఏ అపోస్తలుల బోధలో మనం అంటకట్టబడ్డామో కడవరకు దానిలో కొనసాగించబడుదుము గాక. ఏ పరిశుద్ధాత్మ బోధలో మనం నడిపించబడుతున్నామో దానిలో కొనసాగించబడుదుము గాక. ఇప్పుడు అన్ని భాషలు హేళన చేసే వాళ్ళు ఉన్నారు, రకరకాల పరిస్థితులు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. తేనెల్లా సాహుడు రానా, నాకేం భయం లేదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ. కాబట్టి రకరకాలుగా దేవుని యొక్క వాక్య ప్రత్యక్షతని అవమానించేవారు ఉన్నారు, హేళన చేసేవాళ్ళు ఉన్నారు. అందుకే బైబిల్ చెప్తుంది, ఇదిగో మనుష్య కుమారుని విషయంలో పాప క్షమాపణ కలదేమో కానీ పరిశుద్ధాత్మ విషయంలో దూషించే వారికి పాప క్షమాపణ లేదు. ఆ దినాల్లో సౌలు అనే ఒక యవనస్తుడిని ఆ యాజకులు అలా రెచ్చగొట్టారు. వాళ్ళు అన్య భాషలు అంటున్నారు, వాళ్ళు స్వస్థత అంటున్నారు, వారు అభిషేకం అంటున్నారు, వారు దైవ చిత్తం అంటున్నారు, వారు అదృశ్య లోకంలో చూస్తున్నాను అంటున్నారు, వారు ధైర్యంగా నిలబడుతున్నారు, వాళ్ళకి బెదురు లేదు, భయం లేదు, వణుకు లేదు. కనుక ఓ యవనస్తుడా, నువ్వు లేచి రెచ్చగొట్టబడి ఆ సంఘం అంతటిని ఏం చేయాలి? నువ్వు పాడు చేయాలి. మీరు గమనించినప్పుడు సంఘాన్ని పాడు చేసేది ఎవరు? బయట వాళ్ళ లేకపోతే ఉపదేశం తెలిసిన వాళ్ళ? చెప్పండి గట్టిగా. మీరు గమనించుకోండి, అంత్య దినాల్లో సంఘాన్ని పాడు చేసేది బయటోళ్ళు కాదు. బైబిల్ చెప్తుంది, 2 వాక్యాలు గుర్తుపెట్టుకోండి. అంత్య దినంలో అన్యజనులందరూ మందిరంలో పర్వతముల్లో అన్యజనులందరూ గుంపుగా పరిగెత్తుకొచ్చి కూర్చుంటారని రాయబడ్డారు. నేను చెప్పకూడదు. దేవుని స్తోత్రం. అంటే దీన్ని బట్టి అర్థమైన విషయం ఏంటంటే అన్ని జనుల వల్ల మనకి ఏ హాని? గట్టిగా చెప్పండి. అన్ని జనుల వల్ల, హిందువుల వల్ల, ముస్లిమ్స్ వల్ల, బౌద్ధుల వల్ల, జైలు ఏ హాని మీకు? మన జనరల్గా అంటున్నా, బాబు అదిగో అన్ని జనాంగం మమ్మల్ని కొడుతున్నారండి, తిడుతున్నారండి, వాళ్ళు అంగీకరించలేదు, ఊళ్ళో వాళ్ళు అలాగే ఉంటారు. వాళ్ళకి ఎందుకంటే వారిని ఏదో చేస్తారు, కానీ వాళ్ళే రేపొద్దు మందిరంలో కూర్చుంటారు. గట్టిగా ఆమేన్ అనాలి. హనుమాన్ జంక్షన్లో ఉన్న వాళ్ళందరూ యేసునామములో హనుమాన్ జంక్షన్లో ఎవరెవరైతే మోకాలేసి ప్రార్థన చేసి దర్శనంతో సేవ చేస్తున్నారో ఆ పరిచర్యలోకి పంచి పెట్టబడును గాక. యేసునామములో 4 రోడ్లకి పంచి పెట్టబడును గాక. రోడ్డుకో పరిచర్య. ఆమేన్, హల్లెలూయా. కానీ సమస్య ఎవరి వల్ల? ఈ 4 రోడ్లలో ఉన్న మినిస్ట్రీల వల్లే సమస్యలు. స్తోత్రం. అర్థమైన ఆమేన్ అన్నారా? సో అందుకనే బైబిల్ రాయబడింది, మీరు సహోదరుల చేత ద్వేషించబడతారు, మీ తల్లిదండ్రులే మిమ్మల్ని అప్పగిస్తారు, సొంత పిల్లలే తిరుగుబాటు చేస్తారు, ఒకని ఇంటి వారే వారికి వారే శత్రువులు అయిపోతారు. స్తోత్రం. అంటే సమస్య ఎక్కడ ప్రారంభించబడుతుందో గమనించండి. నేను ఎందుకు ప్రవచనాత్మక పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, సంఘాన్ని పాడు చేయడానికి బయట నుంచి కాదు, శత్రువు సంఘంలోనే లేవనెత్తబడడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు, సంఘంలోనే వ్యతిరేకంగా లేవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. మనం ఎక్కడెక్కడి నుంచో సమస్యలు వస్తాయని పైనుంచో చూస్తాం, కానీ మన పక్కన ఉన్నవాడు వెన్నుపోటు పోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. మన అనుకున్నవాడు మన సంఘాన్ని చీల్చివేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. మనుషుల మనసులను కలవరపరచడానికి, భ్రమపరచడానికి ప్రయత్నిస్తుంటాడు. అందుకనే సంఘంతో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, మీరు బండ మీద కట్టబడిన వాళ్ళు అలాగే బండ మీదే ఉండాలి, వాక్యం మీదే ఉండాలి, అపోస్తలుల బోధ మీద ఉండాలి, ప్రార్థనలోనే ఉండాలి, పరిశుద్ధాత్మలోనే ఉండాలి. సంఘాన్ని పాడు చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా సంఘము స్థిరముగా నిలబడునుగాక. ఆనాడు సౌలు ద్వారా సంఘాన్ని చెదరగొట్టడానికి ప్రయత్నిస్తే చెదిరిపోయారు. ఎంత చెదిరిపోయారంటే ఆ పట్టణాలలో ఒక్కరు కూడా నిలవలేకపోయారు. అందుకే మీరు చదివిన వాక్యంలో ఆనాడు సౌలు ద్వారా సంఘానికి హింసలు, ఆనాడు ఆ యాజకుల ద్వారా, ఆ పరిచయుల ద్వారా ఏమండి స్టెఫను అనే ఒక దైవజనుడిని, సువార్తికుని రాళ్ళు వేసి కొట్టి చంపారు, రక్తం చిందించబడింది, చెదిరిపోయారు. అందుకే రాయబడింది, స్టెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి అనేకులు ఏమైపోయారంటే చెప్పండి కూడా చెదిరిపోయారు అనండి. అందరు గట్టికేమనండి. అంటే శ్రమ రాగానే ఏమైపోయారు వీళ్ళందరూ చెప్పండి? చెదిరిపోయారు. అయితే ఒక అద్భుతమైన విషయం చెప్తున్నాను వినండి. వారు చెదిరిపోయారని బైబిల్ చెప్తుంది, కానీ చెదరైపోయిన వాళ్ళు చతికిలబడి కూర్చోలేదు. చెదిరిపోయిన వాళ్ళు ఆమెన్ అంటున్నారా? అల్లెలే చెప్తున్నారా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వచ్చి ఇక్కడ కూర్చున్న గుంపు అందరి మీద భయంకరమైన శ్రమ, రాళ్ళతో కొట్టి ఇబ్బంది పెట్టి కాల్పులు జరిపి రకరకాలు చేసి మళ్ళీ అభ్యంతర పరిస్థితి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమైపోతుంది చెప్పండి? ఇటు ఆయన అటు ఆయన అందరూ ఏమైపోతారు? చెదిరిపోయారు. చెదిరిపోయే శ్రమ వారికి కలిగింది, కానీ అద్భుతమైన విషయం ఏంటంటే వారు చెదిరిపోయారేమో కానీ వారి గుండె చెదిరిపోలా, వారి విశ్వాసం చెదిరిపోలా. గట్టిగా ఆమేన్ అనాలి. వారి భక్తి చెదిరిపోలా. ఆమేన్ అనండి. హల్లెలూయా. ఇంకో మాటలో చెప్పాలి అంటే వారి దర్శనం చెదిరిపోవడం కాదు ప్రియమైన బిడ్డలారా, వారి దర్శనం విస్తరించడం ప్రారంభించబడింది. చప్పలు కొట్టండి, దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పలు కొట్టండి. రమణ హోదులా కదరానా. ఎలా చెప్పగలరు పాస్టర్ గారు అంటే, ఈ చెదిరిపోయిన వాళ్ళంట అంతియోకియాకి వెళ్ళి అన్యజనులకు సువార్త చెప్తున్నారంట.
మీరు ఆమెన్ అనాలి. అంటే మీరు గమనించండి, సంఘానికి శ్రమలు ఎదురవుతున్న వేళ, మన మీదకి చెదిరిపోయే పరిస్థితులు, మన మీదకి శత్రువులు దాడి చేస్తున్న వేళ, ఇందే ఎల్లా అదున సహోదరులే మన మీదే నిందలు వేస్తున్న వేళ, అవమానిస్తున్న వేళ, మనల్ని అర్థం చేసుకోకుండా మనల్ని భయంకరంగా హింసిస్తున్న వేళ, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటో చెప్పనా, ఆ సమయంలోనే విస్తరణ ప్రారంభించబడబోతుందని, ఆ సమయంలోనే 4 దిక్కులు ఓపెన్ అవ్వబోతున్నాయని, ఆ సమయంలోనే అద్భుతమైన సంఘాలు కట్టబడబోతున్నాయని, ఆ సమయంలోనే దైవికమైన మహిమ విడుదలవుతుందని ఎంతమంది నమ్ముతున్నారో చప్పలు కొట్టండి. ఈ పగలు నేను ప్రవచనాత్మకంగా చెప్తున్నాను, ఇక్కడికి వచ్చిన సేవకుల మీద, ఇక్కడికి వచ్చిన పిల్లల మీద, మీరు చెదిరిపోతున్న అనుభవాల మధ్య, శ్రమల అనుభవాల మధ్య ఉన్నారేమో, అయితే ప్రవచిస్తున్నాను, ఒక విస్తరణ కలగబోతుంది. హల్లెలూయా. నిర్గమకాండం 1వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, ఇజ్రాయేలు జనాంగం మీద భయంకరమైన శ్రమలు విస్తరించాయని రాయబడి ఉంది. ఏమండి, ఐగుప్తీయులు ఇజ్రాయేలు జనాంగాన్ని వెట్టి పనులు చేయడానికి కఠినంగా బాధలు పెట్టారని, ప్రాణం విసిగించారని రాయబడి ఉంది. అయితే నేను ఒక విషయం చెప్పనా, ప్రాణం విసిగిపోయిన ఆ సందర్భాల్లో, కఠినమైన బాధలు అనుభవిస్తున్న ఆ సందర్భాలలో, వెట్టి పనులు చేయించే అధికారులు అపాయింట్ చేయబడిన ఆ సందర్భంలోనే ఇజ్రాయేలులు విస్తరించారు. అర్థమైతే ఎగిరికంతే చప్పలు కొట్టేవాళ్ళు దేవునికి స్తోత్రం కలగదు. ఓ రాబాలా శాఖ. నీ పక్కన వాళ్ళకి షేకండి, చెప్పండి ఇది విస్తరించే సమయం అని చెప్పండి. చెప్పండి, ఏ సమయం ఇది? దిస్ ఈజ్ ఎ టైమ్ ఆఫ్ ఎక్స్పాన్షన్. ఏ సమయం ఇది? గట్టిగా నీ పక్కన అయిపోయి చెప్పండి, విస్తరణ సమయం అని చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడు ప్రభా నన్ను ఎక్స్పాండ్ చేసేది? ఎప్పుడు ప్రభా నేను అక్కడ ఒక మందిరం కట్టేది? ఎప్పుడు ప్రభా నేను నా స్థలానికి వెళ్ళేది? ఎప్పుడు ప్రభా నేను నా జీవితంలో, నా కుటుంబ జీవితంలో, నా ఆధ్యాత్మిక జీవితంలో ఎప్పుడు ప్రభా ఒక మహిమ చూసేది? నేను చెప్పిన రాత్రి కూడా ఇదే వర్తమానాన్ని, వేరొక వర్తమానాన్ని నేను చెప్పాను. దైవజనుడైన పౌలుని అంట చంపేశారంట, చంపేసి పక్కన పడేస్తే అప్పుడు లేచి అనేక ఊర్లు వెళ్ళాడండి. హల్లెలూయా. అయితే ఇక్కడ ఎవరైనా శ్రమను అనుభవిస్తూ ఉంటే, కఠినమైన బాధను అనుభవిస్తుంటే, ప్రాణం విసిగిపోయేలాగా కొంతమంది మిమ్మల్ని అభ్యంతరపరుచుతూ ఉంటే, తోటి సహోదరుల ద్వారా, తోటి వారి ద్వారానే విపరీతమైన తలనొప్పి మీకు కలుగుతూ ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, చెదిరిపోగొట్టడానికి వ్యతిరేక శక్తులు నీ మీదకి చెలరేగిన, నీ గుండె చెదరనివ్వకో, నీ విశ్వాసం చెదరనివ్వకో, నీ ధైర్యం చెదరనివ్వకో, నీ ఆత్మీయతను చెదరనివ్వకో. ఈ సమయంలోనే నా దేవుడు నేను లేవనెత్తుతాడు. పక్షిరాజు తెలుసండి? పక్షిరాజు ఎంతమందికి తెలుసు? పక్షిరాజు తెలుసండి? పక్షిరాజు గూడు ఎక్కడ కట్టుకుంటాడు తెలుసా? ఎత్తైన కొండ. అనండి, ఎత్తైన కొండ మీద గూడు కడతాడంటే. ఏ పక్షులు అట్లా గూడు కట్టం, పక్షిరాజు తప్ప. పక్షులన్నిటికీ రాజు ఎవరు చెప్పండి? పక్షిరాజు, ఈగల్. హల్లెలూయా. సో ఎత్తైన స్థలముల్లో గూడు కట్టుకుంటాడంట. గూడు కట్టుకున్న తర్వాత దేని మీద ఆ పక్షిరాజుకునే లక్షణం ఏంటంటే, ఆ పక్షిరాజు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ సముద్రం ఉన్న చేపను కూడా, 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువును కూడా చూడగలిగిన కన్నులు ఆ పక్షిరాజుకుంటాయి. హల్లెలూయా. రెండవ, పక్షిరాజు చాలా లక్షణాలు ఉన్నాయి. అయితే పక్షిరాజు ఒక పని చేస్తుంది, తన పిల్లలకి ఆహారాన్ని దూరం నుంచి ఆహారాన్ని తీసుకొని వచ్చి, మీకు తెలిసే పక్షులు ఏం చేస్తాయో వాటిని ఉండలుగా చుట్టి పిల్లల నోట్లో పెడతాయి. ఎప్పుడైనా చూశారు మీరు? స్తోత్రం కలుగునుగా. యూట్యూబ్ చూసారా? ఫేస్బుక్ చూసారా? ఇన్స్టాగ్రామ్ చూసారా? హనుమాన్ జంక్షన్లో మొత్తం మదీనా చూసారా? రావాలంటున్నాడు అయ్యగారు. వెళ్ళారు, అన్నీ చూశారు కానీ పక్షిరాజుని చూడాల. స్తోత్రం. సర్లే, హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మీ ఆ మదీనా ఆయన అరిస్తే నేను కూడా వెళ్ళి ఫోన్ కొనుక్కున్నా. మీ హనుమాన్ జంక్షన్ వాళ్ళు మామూలు వాళ్ళు కదా, ఆమెనానండి. ఎక్కడ అరిసి ఎక్కడ వాళ్ళని రప్పించేయగలరు. ఆ ప్రభు మీకు ఉంది. స్తోత్రం. మీరు ఇక్కడ అరవండి ప్రార్థనలు వేసినా మన చుట్టుపక్కల ఊర్ల నుంచి జనాలు ఇక్కడికి వచ్చి కూర్చో. నాకు అర్థం కాదు. మదీనా మొబైల్కే విజయవాడ నుంచి, రాజమండ్రి నుంచి, వైజాగ్ నుంచి, హైదరాబాద్ నుంచి, ఏలూరు నుంచి, పల్లెటూరుల నుంచి మదీనా మొబైల్ దగ్గరికి అంతమంది వెళ్తే మందిరం దగ్గరికి ఎంతమంది రావాలి? పట్టట్లేదు గట్టిగా. హల్లెలూయా. యేసునామములో ఇప్పటి వరకు మదీనా మొబైల్నే చూశారు, ఇక మందిరాల్లో జనాలను చూడబోతున్నారు. ప్రైజ్ ద లార్డ్. జంక్షన్ రివైవల్. హల్లెలూయా. అది పక్షిరాజు ఎత్తైన స్థలంలో గూడు కట్టుకుంటే తన పిల్లలకి ఆహారాన్ని పెడితే, ఒకరోజు ఈ పక్షిరాజు అంట, తండ్రి పక్షిరాజు, తల్లి పక్షిరాజు అంట, ఆ గూడుని ఆ కొండ మీద నుంచి హఠాత్తుగా తోసేస్తాడు. హఠాత్తుగా తోసేస్తుంటే ఆ యొక్క గూటిలో ఉన్న ఆ పక్షిరాజు పిల్లలు కింద పడిపోతూ
ఒక పక్షి అట్టు పడుతుంది, ఒక పక్షి ఇట్లా 3-4 పక్షులు అలా కింద పడిపోతూ ఉంటే అవి అనుకుంటున్నాయి అంటే ఇదేంటి, నిన్నటి వరకు బాగానే గోరు ముద్దలు తినిపించి ఉండలు చేసి నోట్లో పెట్టిన డాడీ మమ్మీ ఈరోజు మనల్ని ఏం చేశారు, తోసేశారు. ఏంటా ఇది అర్థం కావట్లా. ఇక అంత పైనుంచి కిందగా పడుతుంటే ఎలా ఉంటుందండి, చిన్న పక్షులు కదండి, కింద పడుతుంటే ఇక బండ మీద పడి ఇక అయిపోయాం చచ్చిపోయాం అనుకునే లోపే ఆ తండ్రి తల్లి పక్షిరాజు వచ్చి అలా కిందకు వచ్చి రెక్కల మీద ఎత్తుకెళ్ళడం ప్రారంభించినాయి అంట. అల్లే అంట ఇదేంటి ఆయన కింద పడుతుంటే రెక్కల మీద తీసుకెళ్ళి మళ్ళీ గూళ్ళో పెట్టినాయి అంట, గూడు కట్టి మళ్ళీ ఒకరోజు మళ్ళీ తోసేసినాయి అంట. మళ్ళీ కింద పడుతుంటే ఇదేంటి అనుకునే లోపే ఇక చూడండి అలా తోస్తుండగా స్లోగా ఆ డాడీ కర్ర కనబడకపోయేసరికి స్లోగా దీని రెక్కలు కూడా ఏం చేస్తా చెప్పండి, ఆడించడం ప్రారంభిస్తుందంట. హల్లెలూయ. మళ్ళీ ఎత్తుకుంటున్నాడంట, మళ్ళీ తోస్తూ మళ్ళీ అలాగా కొన్ని సందర్భాల్లో కింద పడుతుంటే చివరికి తండ్రి పక్షిరాజు రాలా, ఆ పిల్ల పక్షిరాజే రెక్కలు తెరవబడి అదే దాని అంతటిగా అదే మరలా ఎగరడం ప్రారంభించిందంట. ఎంతమందికి అర్థమవుతుందో ఆమేనని చెప్పండి, ఆమేనని చెప్పండి. ఇక్కడ మీలో కొంతమంది గూడులు చెదరిపోయినట్లుగా కనబడుతున్నాయి, కొంతమంది కుటుంబాల మీద ఇలాంటి అలజడి నాకు కనబడుతుంది. అయితే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నీ రెక్కలు చాపి నువ్వు పైకి ఎగరడానికి, గట్టిగా చప్పట్లు కొట్టండి, నువ్వు పైకి ఎగరడానికి. ఓహో పక్షిరాజు వలెనే రెక్కలు చాపి పైకి ఎగురుదామా, ఆలయక సొమ్మసిల్లక పైకి గురుదామా, పక్షిరాజు వలె. హల్లెలూయా. ఆ పైకి ఎగరని తనకు అర్థమైందంటే ఓకే నా గూడు ఎందుకు చెదిరిందంటే నేను ఎప్పటి వరకు తండ్రి మీద తల్లి మీద ఆధారపడి అది ఆహారం పెడితే తిన్నా, కానీ ఇది మొదలుకొని నా ఆహారాన్ని నేను సంపాదించుకోబోతున్నా, నేను కూడా ఆకాశంలో విహరించబోతున్నా, నేను కూడా గూడు కట్టుకోబోతున్నాను. ఎంతమంది నమ్ముతున్నారు ఆమేనండి. ఎందుకో మొట్టమొదటిగా ఈ మాట మీ అందరితో దేవుడు చెప్పమంటున్నాడు. ఏ సేవకుడైనా ఏ సేవకురాలైనా ఏ విశ్వాసాన్ని ఎవరైనా ఇక్కడ భయంకరంగా చెదరిపోతున్న అనుభవాలు, గూడు చల్లా చెదరైపోతున్న అనుభవాలు కలిగితే నీ గుండె చెదరనివ్వమాక, అవిశ్వాసము కలవరపడవననివా, నీ ఆధ్యాత్మిక స్థాయి చెదరిపోనివ్వమాక. ఆ సమయంలోనే దృఢంగా ధైర్యంగా నిలబడు. ఆ సమయంలోనే నా దేవుడు నిన్ను పైకి తీసుకెళ్ళబో. ధైర్యంగా ఉండు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆ సమయంలో ఎలా ఉండాలి చెప్పండి, ధైర్యం అనండి చెప్పండి. అప్పుడే ఎలా ఉండాలి, కూర్చొని ఆడవాళ్ళు ధైర్యంగా ఉండాలా, చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నేను అందుకే చెప్తా, మందిరంలో నుంచి వెళ్ళగొట్టగలరేమో కానీ విశ్వాసంలో నుంచి వెళ్ళగొట్టలేరు నన్ను. ఆమేనండి. హల్లెలూయా. నా శరీరం మీద దెబ్బ పడొచ్చేమో కానీ నా ఆత్మీయత మీద దెబ్బ పడదు. అట్లా ఉండాలి. ఆమేనండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇక్కడ గమనించండి, వారు ఆ చెదరిపోయిన పరిస్థితుల మధ్య అంతియోకియాకి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారంట, గ్రీసు దేశస్తులకి సువార్తను ప్రకటిస్తుంటేనంట దేవుడు ఏం చేశాడు అప్పుడు ఆ టైంలో ఇటండి దాస్ గారు కమ్యర్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈయన చెదరిపోయాడండి. ఏమయ్యాడు చెప్పండి, చెదరిపోయాడు, కానీ ఇతను గుండె ఏమవలా, విశ్వాసం ధైర్యంగానే ఉన్నాడు. ఆమేనండి. ఎందుకు, నా దేవుడు నాతో ఉన్నాడు. మనం ఆరాధించే దేవుడు మరణమును జయించి తిరిగి లేచిన పునరుత్థానుడు. ఆమేనన్నాడు. విజయశీలుడు. ఆమేననండి. ఆయన్ని పిలిచినోడు ఎవరో ఆయనకు తెలిసింది. హల్లెలూయా. ఆయన ఆరాధించేది అర్థమైంది కనుక ఇతను ఏమవట్లేదు, సరే చదిరిపోయాడు, ఒక చోట లేక అట్టెళ్ళాడు ఇట్టెళ్ళాడు, కుటుంబం ఎలాగైంది ఇలాగైంది, రకరకాలుగా చదిరిపోయిన అనుభవంలో ఉన్నాడు. కానీ అతని గుండెలో మాత్రం ఒక విశ్వాసం, ఒక ధైర్యం. ఈ పరిస్థితుల మధ్య దేవుడు ఏదో చేయబోతున్నాడని నిలబడ్డాడు. ఆమేనన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఇతడు బండ మీద ఉన్నాడు. ఇసుక మీద కట్టిన ఇళ్ళ మీదకి తుఫానులు గాలులు అన్నీ వస్తే ఏమవుతుంది అది, కానీ బండ మీద కట్టిన దానికి వస్తే చెప్పండి అంటే దాని అర్థం ఏంటి, నా మాట విని వాటి చొప్పున చెయ్యువాడు బండ మీద ఇల్లు కట్టుకున్నాడు. అంటే దేవుడి మాట వినేవాడు ఇల్లు ఎక్కడ ఉంటుంది, దాని మీద గాలులు తుఫానులు వస్తే చెదిరిపోతుందా? నువ్వు చెదిరిపోకుండా ఉండాలి అంటే నువ్వు ఎక్కడ కట్టబడాలి, బండ మీద కట్టబడ్డా. అంటే అర్థం ఏంటి, దేవుడి మాట చొప్పున నువ్వు చెయ్యాలి, దేవుడి మాట చొప్పున నువ్వు నడవాలి, దేవుడు ఏ మాట చెప్తే ఆ మాటలోనే నువ్వు కొనసాగింపబడాలి.
సో ఆ దేవుని మాటలో నిలబడ్డాడు కనుక ఈయన ఎక్కడ కట్టుకున్నాడు? బండ మీద కట్టుకున్నాడు. గాలిలో వచ్చినాయి, తుఫాన్లు వచ్చినాయి, చదిరిపోనే. ఇతని విశ్వాసం, ఇతని భక్తి, ఇతని ఆత్మీయత, ఇతని దర్శనం, ఇతని సేవ చదిరిపోలా. అయితే మీరు అనండి, ఆ టైంలో ఏం చేస్తున్నాడు చెప్పిన? నోరు తెరవలేని టైంలో, పని చేయలేని టైంలో, ధైర్యం సరిపోని టైంలో, అలసట ఎక్కువైపోయి అసలు నిలబడలేని టైంలో దేవుని కొరకు నిలబడ్డాడు. ఇది కావాలి దేవుడికి. ఆమేనండి. అన్నీ బాగున్నప్పుడు ఎవడైనా నిలబడతాడు సార్. పాల కేంద్రంలో పాలు బాగా అమ్ముడైపోయి డబ్బులన్నీ వచ్చేస్తుంటే బాగానే నా మీద పడకండి ఎవరైనా పాల కేంద్రంలో ఉంటే. మరి ఎందుకు నోటుకు వచ్చేసింది నాకు సూత్రం కలుగుని కాక, మరి నాకు అట్లా వచ్చేస్తుంటే ఆమేనండి. హల్లెలూయా. మొన్న ఎక్కడికో మీటింగ్ వెళ్ళి శాంతక్క కోడల్ని ఎందుకు బాధ పెడుతున్నామన్నా నేను. నిజంగానే అక్కడ శాంతక్క ఉందా, కోడల్ని ఇబ్బంది పెడుతున్నాం వారు మనసు వచ్చి కోపం వస్తే నేనేం చేయను? హల్లెలూయానండి. హల్లెలూయా. ఒక మీటింగ్కి వెళ్ళి, అత్త ఇదిగో రూతు, నీ కోడలు, నీ రూతు నీ అత్తకు నువ్వేం చేసావో తెలుసా అని అప్పుడే నిద్రలేసింది ఒక ఆవిడ. నా దగ్గరికి వచ్చి అంటది, అయ్యగారు మా అత్తకి ఏం చేసిన ఎవరికి చెప్పొద్దు అంటుంది. నేనేమన్నా, నీ అత్తకు నువ్వు చేసినదంతయో తెలిసని చెప్తున్న వాక్యం నేను. అది బైబిల్లో ఉంది. హల్లెలూయా. కొంతమంది అప్పుడే నిద్రలేగుతారు. అందుకే అర్థమవుతుందా? అన్నీ బాగున్నప్పుడు అర్థమవుతుందండి. ఉద్యోగం బాగున్నప్పుడు, చేపలు అమ్ముకున్నప్పుడు, హనుమాన్ జంక్షన్ సెంటర్లో చేపలు అమ్మి ధనం వచ్చి అంతవరకు బాగానే. అప్పుడు చేసింది ఏముంది? ఎప్పుడు నిలబడాలి? ఇటు నిందలు వేస్తున్నప్పుడు, అవమానాలు పడుతున్నప్పుడు, శ్రమలు వస్తున్నప్పుడు, లేమిలో, భయంకరమైన అభ్యంతరకరమైన పరిస్థితుల్లో అసలు నిలబడలేని, ఈ గాలికి నిలబడలేమురా, పడిపోతామురా అన్న స్థితుల్లోనే మనం ఏం చేయాలి? నిలబడాలనండి. ఇటు పక్కన చేయకండి. నిలబడాలా, పడిపోవాలా? ఇప్పుడు శ్రమ వస్తే నిలబడేవాడువా, పడిపోయేదానివా నువ్వు? ఒక ఆవిడ అంటుంది, 104 జ్వరం రాగానే, అయ్యో జ్వరం అన్నా తీసేయి, నన్ను తీసేయి అంది. ఎంత జ్వరానికి? 104 జ్వరానికి పోతావు నువ్వు. అంతే కాదు, రెయ్యి పగల్లో కోడిగుడ్లు తిని, చికెన్ ముక్కలు తిని అప్పుడే పోతావు నువ్వు. పోవు. కానీ అంటే జ్వరం అయినా తీసే దానికే. ఆ టైంలో నిలబడలేని టైంలో నిలబడితే అద్భుతమైన ఒక ప్రవచనం చెప్తాను. ఆమెనంటారా? ఎవరు లేరు, ఒంటరి, చదిరిపోయాడు, నిలబడలేని పరిస్థితి, గుండె పగిలిపోయింది, అంత దూరమైంది. కానీ ఆ టైంలో ఆనాడు ఆ శిష్యులు, భోజనాల దగ్గర పరిచర్య చేస్తున్న శిష్యులు, చదిరిపోయిన వాళ్ళు నిలబడి నోరు తెరిచి, అప్పుడు దేవుడు మంచోడు, దేవుడు గొప్పోడు, దేవుడు అద్భుతకరుడు, దేవుడు రక్షకుడు, దేవుడు పునరుత్థానుడు అని ఆ టైంలో నోరు తెరుస్తున్నారంట. ఓ హల్లెలూయా. మీలో ఎంతమందికి అర్థమైంది? కొంతమంది కోసం ప్రత్యేకంగా ప్రవచనాత్మకం చెప్పాలనుకున్నాను. ఆమేనండి. ఆ టైంలో నోరు తెరుస్తున్నాడంట. ఆమేనండి. ఆ టైంలో నోరు తెరవగలమా? మనకంతా నష్టం కలిగి, వేదన కలిగి, మార అనుభవిస్తున్న వేళ నా దేవుడు గొప్పోడని చెప్పగలమా? నా దేవుడు మంచోడని కానీ వారు నోరు తెరిచి, మై జీసస్ హూ హస్ రిజరెక్టెడ్, హల్లెలూయా, పునరుత్థానుడు, గట్టిగా చప్పలు కొట్టు అని ప్రకటిస్తుంటేనంట దేవుడు ఏం చేశాడు చెప్పనా? అయ్యో బాబోయ్, ఇదేంట్రా నాయన, నిలబడలేని టైంలో నిలబడుతున్నాడు, మాట్లాడలేని టైంలో మాట్లాడుతున్నాడని ఆయన చేతిని అతని వెనక్కి తీసుకొని రాగానే ఒంటరికి 10,000 మందిని దేవుడు తోడుగా పంపాడు. ఎంతమంది నమ్ముతున్నారో చప్పలు కొట్టండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పగల పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఒంటరి అనుకుంటున్నావేమో, ఆ ఒంటరి తనములోనే నా దేవుని కొరకు నువ్వు మాట్లాడటం మొదలుపెట్టు, ప్రార్థించడం మొదలుపెట్టు, స్తుతించడం మొదలుపెట్టు, నా దేవుని గొప్పతనాన్ని నిలబెట్టడం మొదలుపెట్టు. అన్ని కోల్పోయిన వేళ నా దేవుడు అన్యాయస్తుడు కాడు. నష్టపోయిన వేళ నా దేవుడు నమ్మదగిన వాడని, అన్ని శ్రమలు అనుభవిస్తున్న వేళ నా ప్రభు శక్తిమంతుడని నువ్వు ప్రకటిస్తుండగానే నేను ప్రవచిస్తున్నాను, ఆ హస్తము ఈ రోజు నీ మీదకి రాబోతుంది, ఆ హస్తము ఈ రోజు నీ వెనకకి రాబోతుంది, ఆ హస్తము నీ చేతిని పట్టుకోబోతుంది. అంతే, ఒంటరిని 1000 మందిగా మార్చబోతున్నాడు. గట్టిగా చప్పలు కొడుతూ Urabala shakadala gadala gadala, Oribala shakadala gadala gadala, Urabala shakadala rabala hadura masse gadala gadala.
రంజలగదరగడరా. పరిశుద్ధాత్మ దేవుడు కళ్ళు మూసుకొని చప్పలు కొడుతూ ప్రభుని స్తుతించండి. ఈరోజు నా ప్రభు చెప్తున్నాడు, ఆ సమయంలోనే నువ్వు మాట్లాడుతున్న వేళ దేవుని శక్తి నీ మీదకి, దేవుని కృప నీ మీదకి, దేవుని హస్తము రాబోతుంది. ఆమేనని చెప్పండి. ఒక మాట చెప్తాను, ఆమేనని చెప్తారా? ఆ టైంలో ఎవరి హస్తం వచ్చింది? అపోస్తల హస్తమా? బంధువుల హస్తమా? ఆ టైంలో ఎవరి హస్తం వచ్చింది? ఆమేనండి. నిన్న రాత్రి నేను మీటింగ్కి వెళ్తే ఆ దైవజనులు కరుణా గ్రాఫిక్స్ వ్యవస్థాపకులు మోక్షానందరాజు గారి మీటింగ్ పోతే బాగా చెమట పట్టేస్తుంది. నేను ఇటు వస్తుంటే ఆ దైవజనుడు ఏం చేస్తున్నానంటే ఇటు ఫ్యాన్ పెడుతున్నాడు, అటు వెళ్తుంటే అటు ఫ్యాన్ పెడుతున్నాడు. నాకే స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరికీ చెమట, అందరికీ బాధ కలుగుతుంది, కానీ నాకు ఫ్యాన్ ఆడుతున్నాడు, నాకు కొంచెం బాగా ఉంది. కానీ ఆ టైంలో జరిగిందని చెప్పిన దేవుడు అందరికీ ఫ్యాన్ పెట్టాడు. నేను అప్పుడు అన్నాను, ఇదిగో ఈయన నా మీద ప్రేమతో నాకు ఫ్యాన్ పెట్టాడు, కానీ దేవుడు అందరికి మీద ప్రేమ ఉంది, అందరికీ ఫ్యాన్ పెట్టి పెద్ద చల్లటి గాలి రావడమే కదా, వర్షమే వచ్చేసింది. చప్పలు కూడా దేవుని స్తోత్రం చెప్పు. ఎవరి హస్తం? ఆ టైంలో నోరు తెరిచి నువ్వు నలిగిపోయి నష్టపోతున్నావు, ఏం కాదు, నా దేవుడు నమ్మదగినాడు, నా దేవుడు అన్యాయస్తుడు కాడు. అందరూ భయంకరంగా ఒంటరి పాలైపోయిన వేళ నేను ఒంటరిని గాను. నోరు తెరిచి పండులు వేయబడి సంఖ్యలు వేయబడిన వేళ స్తుతిస్తూ ఆరాధిస్తూ పాడుతుంటే అంట ఆ పరలోకం నుండి హస్తము దిగి వస్తుందంట. బైబిల్ 2-3 మాటలు నేను చెప్తాను. దేవుని హస్తం కదిలితే జరిగే మొదటి విషయం ఏంటి చెప్పనా? అహాబు కంటే యజ్రెయేలు గుమ్మానికి ఏలియా ముందుగా వెళ్ళినట్లుగా నీ స్పీడ్ దేవుడు పెంచుతాడు. యెహోవా హస్తము కదిలితే జరిగేది ఏంటో చెప్పనా? ఒంటరిగా ఉన్న నీ జీవితంలో అప్పటి వరకు సహోదరులు అభ్యంతరపరిచారా, కానీ అన్య జనాంగాన్ని నీతో దేవుడు కొంతమంది సేవకులతో ప్రవచనాత్మని చెప్తున్నాను, అన్య జనాంగాన్ని నీతో దేవుడు కలపబోతున్నాడు. సహోదరులు కదా, అన్య జనులు రాబోతున్నారు. ఆమేనండి. హల్లెలూయా. అప్పటి వరకు ఇజ్రాయేల్లో నశించుచున్నవారు, కానీ ఇప్పుడు గ్రీసు దేశస్తులు కలిశారంట. ఆమేనండి. నీ పక్కన చెప్పి, నీతో గ్రీసు దేశంతో ఉన్న గ్రీసు దేశస్తులు కలవబోతున్నారు అనండి. గ్రీసు దేశస్తులు అనండి. నీకు తెలియని జనాంగం అనండి, నీ ఊహల్లో లేని వ్యక్తులు అనండి. హల్లెలూయా. ఆ టైంలో నీ వారెవరు నీతో నిలబడని వేళ ఎవరో పొరుగోడు ముక్కు ముఖం తెలియనోడు నువ్వు దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తుండగా నేను కూడా నీతో ఉన్నానని ఆరాధిస్తే ఎలా ఉంటుంది? ఆమేనండి. హల్లెలూయా. యెరూషలేము మందిరం కట్టబడ్డానికి ఏమండి ఎంతోమంది అక్కడ నాయకులు, యాజకులు, లీడర్స్ చాలామంది ఉండగా వాళ్ళందరూ ఆ బబులోన్లో అలా చెరలోనే దాంట్లోనే బాధపడుతూ ఉంటే దేవుడు కోరేషుని రేపాడంట. కోరేష్ ఎవరు? అన్యరాజు. అందుకే బైబిల్ చెప్తాను, నీతిని బట్టి నేను కోరేషును రేపు తిని అతను కుడి చేయి పట్టుకున్నాను, అతని ముందు ద్వారములు ముయ్యబడకుండా నేను తెరిచాను. హల్లెలూయా చెప్పండి. కోరేష్ లేచి అన్నాడు, మీరు మందిరం కట్టాలి, మందిరం కట్టాలి, మొత్తం నేను చూసుకుంటే మందిరం కట్టాలని చెప్పి కోరేషే రేపి యెరూషలేము మందిర ప్రాకారాలు కట్టబడడానికి, యెరూషలేము మందిరం కట్టబడడానికి కోరేషే రేపాడు జనాలని. హల్లెలూయా. యేసునామములో కోరేషులు లేపబడుదురు గాక, మందిరాలు కట్టబడును గాక, కన్స్ట్రక్షన్స్ ప్రారంభించబడును గాక. ఈ హనుమాన్ జంక్షన్లో నూతన మందిర ప్రతిష్టకి నేను ఎక్కువగా రాబోతున్నాను. ఎంతమంది నమ్ముతున్నారు? ఆమేనండి. మీరు రాసి పెట్టుకోండి, నన్ను మర్చిపోయిన పర్లేదు, మాట రాసి పెట్టుకోండి. హనుమాన్ జంక్షన్ ఈ సరౌండింగ్ ప్రాంతం అంతట్లో ఎక్కువ మందిర ఓపెనింగ్లకి నేను రాబోతున్నాను. నాకు దేవుడు చెప్తున్నాడు, మందిర ఓపెనింగ్లకి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎవరి హస్తం చెప్పండి? నాకెవరు చేయి చాపలా, నా వైపు ఎవరు చూడలే, నా వైపు ఎవరు రాలా. ఎవరు వచ్చారు? ఆయన చేతిలో దీర్ఘాయువు లేదా? ఆయన చేతిలో ధనగణతలు లేవా? ఆయన చేతిలో ఆశీర్వాదం లేదా? బైబిల్ చెప్తుంది, ఆయన గుప్పులు విప్పితేనంట ప్రతి జీవి కోరిక తృప్తిపరచబడుతుందంట. మొదటిది, ఆయన చెయ్యి చాపితే వేగం పెరుగుతుంది.
ఐ ప్రొఫెసై ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఒక వేగవంతమైన కార్యములో ఈ సమయంలో మీరు నలుగుతున్న వేళ దేవుడి వైపే చూస్తూ ఆరాధిస్తూ. ఎంతోమంది అంటారు నీకు పిల్లలు పుట్టలేదు, అయినా నాకు దేవుడే కావాలి. నువ్వు అగ్ని గుణాల పడి చేస్తావు, అయినా నా దేవుడే నా దేవుడు. రూత్ ఏమంది రూతు నీ దేవుడే. షట్రకి మెషకి అబద్ధకోలు అన్నారు, అసలు మా అగ్నిలో పడేసి మమ్మల్ని చంపేసిన ఆయనే మా దేవుడు. దానియేలు అన్నాడు, మేము దేనికి ఏ అపవిత్రమైన భోజనం మేము తినము. నేను అంటున్నా, వీళ్ళందరూ సచ్చారా లేకపోతే స్థాయి మారిందా? అనండి 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 అనండి. మీ ఇంట్లో వాళ్ళందరూ అంటారు, ఎందుకు వెళ్తావు, ఎందుకు మందిరానికి ఎందుకు వెళ్తావు, ప్రార్థన ఏం చేస్తావు? ఎప్పుడు చూసినా ఆ జాన్ బాబు గారు 10 మంది గుంపు నేర్చుకుని అత్తమాళ్ళు ప్రార్థన చేస్తాడు. ఎందుకే ప్రార్థన గుంపు నీకు అంటారు వీళ్ళందరూ. అప్పుడు ఏమంటారు తెలుసా, నా దేవుడు నామదేవుడు చేస్తాడులే. అప్పుడు 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 పలకాలు నోరుతో వాళ్ళకి చెప్పాలి. ఏమని చెప్పాలి? అన్యాయము చేయుట ఆయనకి అసంభవం. నా దేవుడు విడిచేవాడు కాడు. నా దేవుడు శక్తిమంతుడు, పునరుద్ధానుడు, తిరిగి లేపుతాడు. నువ్వు నోరు తెరిచి ప్రకటించుచున్న వేళ నువ్వు నిలబడిన సమయం మీరు గమనిస్తే అర్థమైన వాళ్ళు ఆమెనండి. నిలబడితే ఆయన హస్తము చాపి, నా మాట మీకు అర్థమవుతుందా, నీ కొరకు నీ ఊహల్లో లేని వ్యక్తులను నీ కొరకు పంపి నిలబెట్టి ఒంటరిగా. మీకు అద్భుతమైన విషయం చెప్పనా, అక్కడ ఒంటరిగా గ్రీసు దేశానికి వెళ్ళి నికోలస్ అనే ఒక భోజనాల పరిచయ దగ్గర ఒక వ్యక్తి, అంతియోక్య వాడు, అతను వెళ్ళి గ్రీసు దేశం వారికి సువార్త చెప్తే వాళ్ళందరూ నమ్మారంట, ప్రభు తట్టు తిరిగారంట. ప్రభు తట్టు తిరగడం అంటే అర్థం ఏంటి? ఈ పాస్టర్ గారితో పాటు నిలబడడం మొదలెట్టారు. ఆమెనన్నాను. నేను అందుకే చెప్తాను, సహోదరులు ఒకడు మనం వదిలేసి వెళ్ళిపోయాడంటే పొరుగులు 10 మంది వచ్చేస్తారు. నీది ఒకటి పోయిందంటే 10 వచ్చేస్తాయి నీ దగ్గరికి. బాధపడకండి హల్లెలూయా చెప్పండి. అందరూ ఆయన తట్టు తిరిగితేనంట అద్భుతం చెప్పనా, ఒక మాట చదివించి చెప్తాను మీకు. హల్లెలూయా చెప్పండి. అదే అపోస్తల కార్యముల గ్రంథములో ఏమండి 22వ వచనంలో ఈ మాటలన్నీ విని యెరూషలేములో నుండి బర్నబా అనే దైవజనుని బర్నబా అనే దైవజనుని అంతియోకియాకి పంపారు అనే మాట ఉంటుంది 22వ వచనంలో. ఎవరిని చదవమ్మా. ఆమేనండి. నాణ్యాలు చెదరిపోయారు, ఏమి లేదు రే, ఒక్కడో లేడు అనుకునే శిష్యులు అందరూ 7గురిని అభిషేకించాం, చాలామంది దేవుని సువార్త చేస్తారని అనుకున్నాం, అందరూ చెదరిపోయారు, అయిపోయింది అనుకుంటే యెరూషలేముకి ఏం వార్త వెళ్ళిందో చెప్పిన, దుర్వార్త వెళ్ళిన శుభవార్త వెళ్ళింది. ఆమేనన్నారా? ఈ యెరూషలేములో కూర్చున్న పాస్టర్ గారు అనుకుంటున్నారు, ఇక ఎవరు చచ్చిపోయారని వార్తలు వినాలో, ఎవరు తలకాయ తీసిన వార్తలు వినాలో అనుకుంటుంటే వీళ్ళ దగ్గరికి ఏం వార్త వచ్చింది చెప్పిన, అంత్యోగలో చాలా మంది బాప్తిసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. పాస్టర్ గారు ఎందుకో పరిశుద్ధాత్ముడు మాట చెప్తున్నాడు, ఎవరైనా నిన్ను వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళ దగ్గర నుంచి చెడు వార్తలు వినాలని అనుకుంటున్నారేమో, కానీ వాళ్ళు రేపు మీకు ఫోన్ చేస్తారు. అక్కడ మీకు కూటమి ఏర్పాటు చేస్తారు మిమ్మల్ని వదిలేసిన వాళ్ళు. ఆమెనల్లా మీరన్నా ఆమెనండి. అక్కడ వీళ్ళు ఒక సంఘం ఏర్పాటు చేస్తారు. ఆమె అనేకులు రెడీ చేసి పెట్టేస్తారు. ఆమె వాళ్ళందరూ శుభవార్త చెప్తున్నారంట. ఇక్కడ అనేకులు దేవుని వైపు త్రిప్పబడ్డారు, స్వస్థత పొందుకున్నారు, దెయ్యాలు వదిలిపోయినాయి. చెప్తే బర్నబా బాబోయ్ ఇదేంటి ఇట్లా జరిగిందని వెంటనే యెరూషలేము నుండి బర్నబా అంతియోకియాకి వెళ్ళి నిలబడితే నిజంగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ దేవుడు కావాలి, మేము సంఘంలో బిడ్డలుగా నిలబడతామని చెప్తుంటే బర్నబా ఒక వాక్యం చెప్పాడు, అమ్మా అయితే మీరు స్థిర హృదయంతో దేవుని హత్తుకోండి ఆమేనని. అక్కడ బర్నబా వారిని బలపరిచిన తర్వాత ఒక మాట చెప్తాను వినండి. అప్పుడు బర్నబాకి ప్రార్థన చేస్తుంటే ఒక ఆలోచన వచ్చింది. ఏమంటే ఆ సౌలు అంతకుముందు హింసించాడు కదా, అతడు ఆల్రెడీ పౌలుగా మారాడు కదా. ఇప్పుడు బర్నబా గుర్తొచ్చింది, ఈ పౌలుని తీసుకెళ్తే బాగుంటుందే. ఎక్కడికే చెప్పండి, అంతియోకియా. కానీ ఈ బర్నబా పౌలుని వెతుక్కొని, పౌలా నువ్వు కూడా రా అని బర్నబా పౌలు కలిసి 11వ అధ్యాయంలో 25 వచనాలు చదవండి. 25 అతడు మొట్టమొదట అంతియోకియాలో
శిష్యులు గట్టిగా చప్పలు కొట్టి ఆమెనంటారు. ఒకే ఒక మాట చెప్తా, ఏ సౌలును రెచ్చగొట్టి సంఘాన్ని హింసించారో పరిస్థితులు ఎలా మారినాయి చెప్పనా? అప్పటి వరకు ఇజ్రాయెల్లో సేవ జరిగితే అన్య జనాంగానికి సువార్తలు అక్కడందరూ రక్షించబడితే, ఇప్పుడు అదే సౌలు పౌలుగా మారి ఆయన ఎవరిని చెదరగొట్టి ఏ ఊరు పంపించాడో ఆ ఊరిలోకి వచ్చి ఆయన సంవత్సరం పాటు అక్కడ నిలబడి వాక్యం చెప్తే మీరు గమనిస్తున్నారా? ఏ శిష్యుల్ని చెదరగొట్టాడో ఇప్పుడు అదే శిష్యులు దైవజనుడు పౌలు, బర్నబా, నికోలస్ కలిసి సేవ చేస్తూ ఉండగా క్రైస్తవులుగా పిలువబడ్డారు. గట్టిగా అర్థమైన వాళ్ళు ఆమెన్ వాళ్ళే. ఎంతమందికి అర్థమైంది ఆమెనండి? రెండో మాట చెప్తాను, హల్లెలూయా చెప్పండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నా మాట మీకు అర్థమైందా? అదే అంతియోకియాలో శిష్యులందరూ ఏమయ్యారంట? మొట్టమొదటి ఎవరు వచ్చారు అక్కడికి? మొదట నికోలస్, తర్వాత బర్నబా, తర్వాత పౌలు. ఎవరి పౌలు? వీళ్ళందరినీ హింసించినాడు ఆయనేగా. చెదరగొట్టబడ్డానికి కారణం ఎవరు చెప్పండి? చెదరగొట్టేసినోడు ఆదరించడానికి వచ్చేస్తున్నాడు. మళ్ళీ పరిశుద్ధాత్ముడు ఏమైనా చేయగలడండి? ఆమేనండి. నా దేవుడు ఏదైనా చేయగలడు? ఆమేనండి. అద్భుతం. అందుకనే సంగతి నేను మొదటిగా చెప్తున్నాను, మీరు నిలబడాలి, మీరు బండ మీద కట్టబడాలి. అబద్ధ బోధలకి పడిపోకూడదు, అవమానాలకి పడిపోకూడదు, ఆచారాలకి పడిపోకూడదు, అక్రమ విషయములలో పడిపోకూడదు, అన్యాయస్తులుగా మారిపోకూడదు. మీరు బండ మీద నిలబడాలి. సేవకులమైన మేమైనా నిలబడాలి. మాట్లాడలేని టైంలో నోరు తెరిచి దేవుని మంచితనం ప్రకటించలేని సమయంలోనే ప్రకటించాలి. హల్లెలూయా. దేవుని హస్తం వస్తుంది. ఎంత అద్భుతం చెప్పనా? అంతియోకియాలో దాదాపుగా 2.5 సంవత్సరాలలోనే క్రైస్తవులుగా ముద్ర వేయబడ్డారు. మొట్టమొదటిగా యెరూషలేములో ఉన్న శిష్యులను రాయబడలేదు, ఏమండి గలిలయలో శిష్యులని రాయబడలేదు, ఇజ్రాయెల్ ఎక్కడ కాదు, ఎక్కడ చెప్పండి? అంతియోకియాలో ఉన్న శిష్యులే మొట్టమొదటి క్రైస్తవులు. ఎంత కృప వచ్చిందండి, చప్పలు కొట్టండి. నేను ఒక మాట చెప్తాను, మీరు డైరీలో రాసుకుంటారో ఫోన్లో రాసుకుంటారో రాసుకోండి. ప్రవచనాత్మకంగా చెప్తున్నాను, మీరు దేవుని కొరకు ఇలా నిలబడితే మొట్టమొదటి ఇప్పటి వరకు అంతకుముందు జీవితంలో, అంతకుముందు తరములలో, ఆ తర్వాత తరములో జరగని కార్యము నీ జీవితంలోనే ప్రారంభించబడబోతుంది. ఏదో నీ జీవితంలో మొట్టమొదట అనే మాట నీ లైఫ్లో రాయబడబోతుంది. హల్లెలూయా చెప్పండి. మొట్టమొదటిగా నాకే జరిగిందండి, మొట్టమొదటిగా నా లైఫ్ అండి, మొట్టమొదటిగా నా పరిచర్య అండి అని చెప్పేలాగా నా దేవుడు చెయ్యును గాక. హల్లెలూయా చెప్తామా? స్తోత్రం చెప్తామా? ఎంతగా మారిపోయిందంటే 13వ అధ్యాయంలో అదే అంతియోకియ సంఘం చాలా శక్తి కలిగిన సంఘంగా మారిపోయింది. పరిశుద్ధాత్మతో నింపబడి ఆరాధిస్తున్న సంఘంగా మారిపోయింది. ప్రవక్తలు, శిష్యులు, బోధకులు అందరూ మీరు గమనిస్తున్నారా? యెరూషలేము వదిలేసి సగం మంది ఎక్కడే కూర్చోవడం మొదలెట్టారు. ఎందుకంటే ఉద్యమం అంతా అక్కడికి వచ్చేసింది. స్తోత్రం చెప్పండి. మీరు 13వ అధ్యాయం మొదటి వచనం చదవండి. అంతియోకియాలోనున్న సంఘములో ఎవరున్నారమ్మా? బర్నబా, నీగర్ అనబడిన షిమియోను, చతుర్థాధిపతి అయిన ఎవరు? చతుర్థాధిపతి అయిన అధికారులు కూడా ఉన్నారు. నెక్స్ట్ మనయేసు, సౌలు అను ప్రవక్తలను. ఆమేనండి. అక్కడ శిష్యులను చెదరగొట్టేస్తే అంతియోకియ వచ్చేసి ఒక పెద్ద బ్రాంచ్ ఓపెన్ చేస్తే ఇక్కడ శిష్యులే కాదు, ప్రవక్తలు, బోధకులు, అధికారులు అందరూ కూర్చొని ఆరాధించడం మొదలెట్టారు. గట్టిగా ఆమేనండి. ఎందుకో నేను ఈ మాట చెప్పుచుండగా కొంతమంది పరిశుద్ధాత్మ చెప్తున్నాడు, మీకు ఏదో ఇట్లాంటి అంతియోకియ లాంటి ఒక ప్లేస్ దేవుడు ఓపెన్ చేయబోతున్నాడు. నీకు అంతియోకియా లాంటి ఒక స్థలాన్ని దేవుడు ఓపెన్ చేయబోతున్నాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఎంతమంది నమ్ముతున్నారు? ఆమేనండి, ఆమేనండి. నీ పక్కన చేయకండి, నీకు ప్లేస్ సిద్ధం కాబోతున్నానండి, నీకు ప్లేస్ రెడీ అయ్యిందని చెప్పండి. హల్లెలూయా. నీకు ప్లేస్ రెడీ అనండి. ఈ 10వ మంది వార్చుకొచ్చిన పరిశుద్ధాత్మ మీకు ప్లేస్ రెడీగా ఉంది. మీరు పుల్లు మూతలు, అసూయిపర్లు చెప్పట్లా, మీకు ప్లేస్ రెడీగా ఉంచాడు దేవుడు. అక్కడ ఒకరు కాదు, అనేక మంది శిష్యులు, ప్రవక్తలు, బోధకులు వచ్చేలా దేవుడు చేయబోతున్నాడు.
హల్మా అరామ అందలారి గడరగడరగదన. అక్కడ అభిషేక కార్యక్రమాలు జరగబోతున్నాయి. అక్కడ ప్రవచనాత్మకమైన పరిచర్య జరగబోతుంది. అనేక మంది దేవుని సేవ కోసం లేవబోతున్నారు. నేను కూడా ఇక్కడ కూర్చున్న సంఘం బిడ్డల కోసం ప్రవచించి మాట్లాడుతున్నా. మీకు కొన్ని స్థలాలు దేవుడు ఓపెన్ చేయబోతున్నాడు. కొన్ని ప్లేసెస్ దేవుడు మీకు ఓపెన్ చేయబోతున్నాడు. కొన్ని స్థానాలు దేవుడు మీకు ఓపెన్ చేయబోతున్నాడు. మీకు ఇక్కడ విలువ లేకుండా భయంకరంగా నలగొట్టబడ్డారేమో. యోసేపుకి ఇంటిలో విలువ లేదేమో, ఐగుప్తులో దేవుడు సింహాసనం వేసినట్లుగా నా దేవుడు మీలో చాలా మందికి విలువ పెంచే స్థలాల వైపు దేవుడు నడిపించబోతున్నాడు. మీ వాల్యూ పెరగబోతుందని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. మీ ఎడల తన కార్యములు జరిగించబోతున్నాడు. అంత్యోకయ వైపు మార్గములు తెరవబడుతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చూడండి, అక్కడ ముఖ్య కేంద్రంగా మారిపోయింది. ఆమేనండి. ఆ దినాల్లో యెరూషలేము అనుకు మాట్లాడుతుంటే అయ్యగారు జంక్షన్ అని మాట్లాడుకుంటుంటే, జంక్షన్ కాదు, ఆ పక్కనే ఏ ఊరు వెళ్తావు, ఏ లేరు వెళ్తావు, ఆ ఊరు వెళ్తావు, ఈ ఊరు వెళ్తావు, ఒడ్డుగూడి వెళ్తావు, వెంకటరాయగూడి వెళ్తావు, నా తెలియదు కాదు. ఎక్కడో నీ కోసం ఒకటి రెడీ పెట్టాడు ఆయన. పాస్టర్ గారు మేము వెళ్ళిపోయి అప్పని వీళ్ళు అమ్మో వాళ్ళు తీసుకుంటే ఎవరు వస్తారంటే, యెరూషలేములో వాళ్ళు రాలేదా ప్రవక్త? ఆ పల్లెరు మూలలో ఎక్కడో మూలు తీసుకుంటే ఎట్లాగ వస్తారండి? అరణ్యలో యోహాను కేకేస్తే ఏమండి పట్టణాల్లో ప్రజలు రాలేదా చెప్పండి? అందుకని నేను చెప్తున్నా, మీరు ఎవరన్నా స్థలాలు కొనాలంటే ఊర్లో ఎతకండి, బయట ఎతకండి. ఎక్కడెక్కడ ఈ జంక్షన్లో ఉండిపోదాను ఉద్యోగం ఎత్తుక్కోకండి. ఈ జంక్షన్ అటు బయట గన్నవరంలోనో ఇటు బయట ఏలూరులోనూ ఉద్యోగం ఎత్తుక్కోండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఇక్కడే చేద్దాం వ్యాపారం అనుకోకండి. వెళ్ళండి, ఎట్టాలండి, పల్లెటూర్లకి వెళ్ళండి వ్యాపారం. ఆమేనన్నాడు. నా మాట మీకు అర్థమైతే హల్లెలూయా అనండి. ఎంతమందితో దేవుడు మాట్లాడుతున్నాడు, మాట్లాడితే ఆమేననండి. అల్లెలు మనం ఏం చేస్తామంటే, మన ఇల్లు ఎక్కడ ఉంది, పిల్లను కూడా ఇక్కడ ఎత్తుకుంటే కొంచెం సెట్ అవుతుంది, ఎందుకంటే డెలివరీకి ఛార్జెస్ ప్రయాణ ఖర్చులు తగ్గుతాయి అని చెప్పి మనం ఏం చేస్తాం, ఉన్న ఊరిలో పెళ్ళిళ్ళు చేయడానికి చూస్తుంటాం, కలిపేసుకుంటాం పులిహార మందురాన్ని. మీకు ఎందుకు చూడండి, వేసి రక్తం చేయం కడప బార్డర్లో చూడండి, ఒక్క లామేన అలా చూసావా? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మీకు విషయం తెలుసా? బాణముకి ఎంత బలం ఉంటే, విల్లు విసిరేవాడికి ఎంత బలం, ఆ విల్లుకి బాణానికి ఎంత బలం ఉంటే అంత దూరం వెళ్ళి పడుతుంది. అర్థమైందా మీకు? సో కనుక మీరు వ్యాపారం చేయాలనుకుంటే ఇక్కడే, ఉద్యోగం చేయాలనుకుంటే ఇక్కడే, పరిచయం చేయాలనుకుంటే ఇక్కడే, మందిరం అయితే ఇక్కడే, ఈ పక్క స్థలమే అనుకోమాకండి. అర్థమైందా? మీ కొరకు ఒక అంతియోకియా, మీకొక మరొక ఉద్యోగం, వ్యాపారం. మీరు అనుకున్నారు మీ దోస్తులు ఇక్కడ ఎవడ కనకపోవచ్చు జంక్షన్లో, ఈ పెట్టండి ఆ పక్కకి వెళ్ళి, అదే ఊరు నాన్న, పల్లెర్లు 3 దాటిన తర్వాత ఒక ఊరు వస్తుంది, అటు సైడ్ మీ ఊరు సైడ్ నూజివీడి సైడ్ మేర్జాపురం, ఆ మేర్జాపురంలో పెట్టండి వెళ్ళి ఒక లామేనల్లా. నీ ఆమ్లెట్లు ఇక్కడ ఫేమస్ అవ్వకపోతే అక్కడ అవుతాయి. నీ పాలు ఇక్కడ ఎవడ కొనకపోతే అక్కడ కొంటాడు. అల్లెల్లి అనండి. అప్పుడు నీ విస్తరణ అంతా పెరిగిపోయిన తర్వాత అప్పుడు చెప్పి మొట్టమొదటి ఇక్కడ యెరూషలేములోనే మొదలెట్టామని యెరూషలేము గురించిన సమాచారాన్ని ప్రజలకు తెలియపరిచే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఇట్లాంటి ట్రాజెక్టరీ, ఇట్లాంటి ఒక డైరెక్షన్, ఇట్లాంటి ఒక యాంగిల్ దేవుడు ఓపెన్ చెయ్యును గాక. హల్లెలూయా. చెప్పమంటారు రెండో మాట, ముగించేద్దామా? చాలంటే ఆమెనంట, లేదు ఒక పావు గంట పర్లేదు పాస్టర్ గారని చెప్తా, నాకేం ప్రాబ్లం లేదు, నాకు ఆకలేస్తుంది. హల్లెలూయా, స్తోత్రం కలుగును గాక. అయితే జరిగిన విషయం ఏంటి అంటే, ఆ తర్వాత పౌలు అంతియోకియాలో నిలబడినప్పుడు చాలామంది మరలా వ్యతిరేకం లేచినప్పుడు పౌలు అంతియోకియా నుండి ఇకోనియా వెళ్ళాడు. హల్లెలూయా చెప్పండి. ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. 14వ అధ్యాయం మొదటి వచనం చదవండి. చాలు. ఎక్కడికి వెళ్ళాడు పౌలు ఇప్పుడు? ఎందుకంటే ఆ అంతియోకియాలో కొంచెం సమస్యలు వచ్చి, నేను మరలా చెప్తున్నా, ఎక్కడ పరిచర్య జరుగుతుందో, ఎక్కడ దేవుడి కొరకు నిలబడతామో అక్కడ ఖచ్చితంగా వ్యతిరేకులు. మీకు తెలుసా 13వ అధ్యాయంలో 49వ వచనం చదవండి. ఎవరు వ్యతిరేకంగా లేచారో మళ్ళీ చూడండి అక్కడ. చూడండి ఎవరంట? భక్తి
మర్యాద కలిగిన స్త్రీలను రేపి చూసాడా, వాళ్ళ పని అంతా ఏంటి? భక్తి కలిగిన వాళ్ళందరూ రేపు మన మీద పంపడమే. ఇందాక ఏం చెప్పాను నేను? భక్తి కలిగిన సౌలు రెచ్చగొట్టబడ్డాడని. ఇప్పుడు ఈయనొచ్చి పరిచయం చేస్తుంటే మరి ఏది ఇచ్చాడు అదే కోసినట్టుగా. స్తోత్రం కలుగును గాక. ఈయనేమో సేవకులందరి మీద పడితే ఈయన మీద భక్తి కలిగిన వాళ్ళు పడ్డం మొదలెట్టారు. స్తోత్రం కలుగును గాక. భక్తి మర్యాదలు కలిగిన స్త్రీలు హింసించడానికి లేచారంట. అంటే మీరు మరొకసారి మీకు పాయింట్ కోట్ చేస్తున్నాను. అనే జనులు కాదు, ఎవరు మనకు సమస్య? భక్తి కలిగిన వాళ్ళే. మర్యాదస్తులు హింస కలుగు చేయడం ఏంటండి? అర్థమవుతుందండి? మనం అప్పుడప్పుడు అంటాం మర్యాద కలిగిన కుటుంబమేనండి, కానీ ఎందుకు మా మీద అట్ట పడుతున్నారో? ఎందుకు పడతారు? వాళ్ళు రెచ్చగొట్టేస్తున్నారు అక్కడ. మీ జీవితంలో కూడా అలాగే ఉంటుంది కదండి. బాగానే మంచిగా ఉంటారు కానీ మీ మీద పడిపోతుంటారు. అలా రెచ్చగొడి పడితే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? ఇకోనియా అనండి. ఇకోనియాలో జరిగినది ఏమనగా అంటే మీరు ఏం చెప్పక్కర్లా. అంతియోకియాలో ఎంత రివైవల్ జరిగిందో నేను తర్వాత మీరు 14వ అధ్యాయం చదువుకోండి. ఇకోనియాలో కూడా అంత భయంకరమైన ఉజ్జీవం రగిలింది. కావాలంటే చదవండి ఒకసారి. ఇకోనియాలో జరిగినది ఏమనగా వారు కూడి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీసు దేశస్థులను ఇక్కడ కూడా విశ్వసించారు. నెక్స్ట్ 3వ వచనం చదవండి. కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా అక్కడ కూడా వారు ధైర్యంగా మాట్లాడారని రాయబడింది. అక్కడ బహుకాలము గడిపితే ప్రభువు వారి చేత సూచక క్రియలు అద్భుతములను చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యము. ఆమేనండి. నా మాట జాగ్రత్తగా వినండి. సౌలు హింస రేపితే చెదరిపోయి ఎక్కడికి వెళ్ళారు? గట్టిగా చెప్పండి. అంతియోకియాకి వెళ్ళారు. అంతియోకియాలో ఏం జరిగింది? ఆ పరిస్థితుల మధ్యలో కూడా ధైర్యంగా నిలబడి దేవుని గురించి మాట్లాడారు, పాడారు, స్తుతించారు. బండ మీద వారు నిలబడ్డారు. ఇక్కడ సేవ ఎలా జరిగింది? 2.5 సంవత్సరాలలోనే. ఆమేనండి. ఈ మాట మీకు ఏమి ఎక్కిందో తెలియదు కానీ నాకు బాగా ఎక్కుతుంది. 2.5 సంవత్సరాల్లో యేసునామంలో హల్లెలూయా అనండి. 2.5 సంవత్సరాల్లోనే మందిరాలన్నీ కట్టబడతాయి. 2.5 సంవత్సరాల్లోనే శిష్యులు తయారు. 2.5 సంవత్సరాలే. ఈరోజు ఈ సంవత్సరం ఏ సంవత్సరం? 2026 నెల ఏంటిది? ఆగస్టు నెల. ఓకేనా? 2027 ఆగస్టు, 2028 ఆగస్టు, 2029 జనవరి వచ్చే సమయానికి యేసు నామములో పెద్ద మందిరం, చిన్నది కూడా కాదు, పెద్ద మందిరం. హల్లెలూయా. ఉన్నత పరిచర్య అలా సాగింది. మరలా అక్కడ ఎవరు లేచారు? భక్తి మర్యాదలు కలిగిన స్త్రీలు పౌలుకి బర్నబాకి హింస కలుగు చేస్తే ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు? ఇకోనియాలు. ఇక్కడ ఏం జరిగింది? అద్భుతాలు, సూచక కార్యాలు, సాక్ష్యాలు. గ్రీసు దేశస్తులు అనేక మంది మార్పు చెంది దేవుని సాక్షి. ఇంకో మాటలు చెప్పాలంటే అక్కడ హింస కలిగితే ఎక్కడికి వెళ్ళారు చెప్పనా? విపరీతమైన సాక్ష్యములు వినే స్థలాలకు దేవుడు తీసుకెళ్ళాడు. ఆమేనల్లా. ద ప్లేస్ ఆఫ్ టెస్టిమోనీస్. హల్లెలూయా. అక్కడికి వెళ్ళగానే అద్భుతం జరగడం సాక్ష్యం చెప్పడం, కార్యం చేయడం స్వాస్థ్యం సాక్ష్యం చెప్పడం, వాక్యం చెప్పడం సాక్ష్యం చెప్పడం, అన్నీ. మీకు విషయం తెలుసా? వారి పరిచయలో సాక్ష్యాలు ఎక్కువైపోయినాయి. ఆమేనండి. యేసునామములో ఎవరైనా కట్టబడి ఇలా నడిపించబడి ఉజ్జీవం రగిలించబడిన వారి మీద ఇలాగ నడిపించబడితే ఒక మాట గుర్తుపెట్టుకోండి. తర్వాత స్థానం ఏంటి అంటే సాక్ష్యమును అధికముగా వినే ఒక కాలాన్ని దేవుడు ఓపెన్ చేస్తాడు. గట్టిగా ఆమేనండి. నా లైఫ్ మీద నేను సేవా పరిచయం చేస్తున్న దినాలు దేవుని బిడ్డారా, దేవుడు నన్ను చాలా అద్భుతంగా విభిన్నంగా నడిపించడం ప్రారంభించాడు. నేను సేవకు వచ్చిన తొలిటి దినాల్లోనే నేను ఎవరి మీద చేతులు ఉంచితే వారికి రోగాలు పోతూ ఉండేవి, క్యాన్సర్లు పోయాయి. మా ప్రాంతంలో మరణించిన ఒక వ్యక్తి నేను తల మీద చేతులుంచి ప్రార్థించగా బ్రతికాడు. ఎంతగా అద్భుతంగా దేవుడు నా చేత విశేషమైన కార్యములను పరిశుద్ధాత్మ దేవుడు చేయించేవాడు. నేను ఒక మాట చెప్తే ఆ మాట జరిగించేది. వర్షం వస్తుందంటే వచ్చేది, ఆగుద్దంటే ఆగేది. ఒకసారి కాదు, 100,000 సార్లు అన్ని జనాంగం కన్నులు చూస్తుండగానే కార్యములు జరిగాయి. కుంటివారు నడిచిన సందర్భాలు, గుడ్డివారు చూచిన సందర్భాలు, చెవిటివారు ఒకే మీటింగ్లో అయితే 12 మంది చెవిటివారు చెవులు తెరవబడ్డాయి. స్తోత్రం. విశేషమైన అద్భుతమైన దైవికమైన కార్యాలు దేవుడు జరిగించాడు. సేవ స్టార్టింగ్ దినాల్లోనే ఈ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 70 రోజులు 80 రోజుల్లోనే 100 మందికి పైగా బాప్తిస్మాలు ఇచ్చాను నేను. 100 మంది మా చర్చికి 100 మంది వచ్చారు ఒక 80 రోజుల్లోనే. స్తోత్రం కలుగును గాక.
ఆ తర్వాత బాప్తిస్మాల సంఖ్య పెరిగిపోయింది. ఏ మీటింగ్కి వెళ్ళినా మినిమం ఒక 10 మంది 20 మందికి బాప్తిస్మ ఇవ్వని రోజులు లేవు నాకు. స్తోత్రం. ఒక సంవత్సరంలోనే 1000 మందికి పైగా బాప్తిస్మాలు. ఒక 3.5 సంవత్సరాలు వచ్చే సమయానికి సువార్థికులను తయారు చేయాలనే ఆశ నాకు ఎక్కువ. సేవకుల కోసం బ్రతకాలనే ఆశ ఎందుకో తెలియదు. నేను సేవకు వచ్చిన మొదటి రోజు నుంచి సేవకుల కోసమే బతకాలనిపిస్తుంది నాకు. అదేంటో నా అర్థం కాదు. హల్లెలూయా. అందుకని ఈ సేవకులందరిని పట్టుకొని కూర్చున్నా నేను. స్తోత్రం. నేను కూడా ఒక దైవజనుడు తెనాలి ప్రాంతం నుంచి వచ్చి మన విజయవాడ మీటింగ్ వచ్చాయని చెప్తున్నాడు. పాస్టర్ గారు, నేను ఇంటికి వెళ్తూ కూడా నా కళ్ళు ఇంకా చెమ్మారలేదండి, అంత ఏడ్చాను. మీరు చెప్పిన 2.5 గంటల వర్తమానం పాయింట్ టు పాయింట్, ఇప్పటికి 3 సార్లు వాక్యం విన్నా, నేనన్నా, నా భార్యన్నా, పిల్లలన్నా, పాయింట్ టు పాయింట్ దేవుడు నాతో మాట్లాడాడు. పరిచర్య ఆపేద్దాం అనుకున్నా, కానీ దేవుడు ఒక పుర్రి కొల్పు నాకు ఇచ్చాడు. అంటే నేను సేవలో ప్రార్థన చేసుకున్నాను. ఏమనంటే, ప్రభువా, యోనాని నినివేకి తీసుకెళ్లిన చేపలాగా, పేతురుకి పశ్చాత్తాపం కలిగి చేసే కోడి కేకలాగా, హల్లెలూయానండి, నిన్ను యెరూషలేము వీధుల్లో తిప్పిన గాడిదలాగా నాయన నన్ను వాడుకో నాయన అని అడిగాను నేను. నిజంగా అదేంటో, కోడి కేకేయగానే పేతురు పశ్చాత్తాపం కలిగినట్లుగా నా నోరు తెరిస్తే చాలామంది పాస్టర్లు పశ్చాత్తాపడి ప్రార్థన చేయడం మొదలెట్టారు. చాలామంది సేవకులు అవ్వడం మొదలుపెట్టారు. హల్లెలూయానండి. మన ఎంతమంది నాకు ఆన్లైన్లో పాస్టర్ గారు, సేవకురాళ్ళు, వాళ్ళ పిల్లలు, సువార్థికులు మెసేజ్లు ఏం పెడతారు చెప్పనా, అయ్యగారు మాకు ఈ కార్యం జరిగింది కాదు, మేము మారేమంటారు వాళ్ళు. అయ్యగారు కొంచెం బాధగా ఉందా, ఇదేంటి పాస్టర్లు మారడం ఏంటనుకుంటున్నారు మీరు? వాళ్ళకు కూడా మరి పోరాటాలను బట్టి, వారు కలుగుతున్న పరిస్థితులను బట్టి కొంచెం డైరెక్షన్ తప్పిపోయే పరిస్థితులు, అట్లా దేవుడు నన్ను నిలబెట్టుకున్నా. అలా మీరు నమ్ముతారు లేదు, దేవుని మహిమ కోసం చెప్తున్నా. యవనస్తులు దాదాపుగా 1000 మందికి పైగా సువార్థికులు యవనస్తులు తయారయ్యారు. ఎక్కడైనా మీరు చూడండి, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, ఏమండి బయట రాష్ట్రాల్లో దేవుని సేవ కోసం. మొన్న నేను సింగపూర్ ప్రాంతం వెళ్ళినప్పుడు, నేను పంజాబ్ వెళ్ళినప్పుడు ఒక సహోదరి మీద ప్రవచనం చెప్పా. తన మీద ప్రార్థన చేశాను. తనకి ఆ ప్రవచనం నెరవేరి సింగపూర్లో జాబ్ వచ్చిందంట. హల్లెలూయా. నేను సింగపూర్ వెళ్తే నాకు తెలిసిన సాక్ష్యం ఏంటంటే, మీరు ప్రార్థించారు, ప్రవచించారు, సింగపూర్లో నిలబడింది, దేవుని సువార్త కోసం నిలబడడం ప్రారంభించింది. ఆమేన్. అలా విపరీతంగా సేవ ఎంత భయంకరంగా జరగడం ప్రారంభించింది అంటే, మీరు నమ్ముతారు లేదో, గనులైన దైవజనుల సరస్సున నిలబడడానికి యోగ్యత లేని, అర్హత లేని ఈ చిన్న వ్యక్తిని నా దేవుడు నిలబెట్టుకోవడం ప్రారంభించాడు. దైవజనులు హోసన్న పరిచర్లో ఉన్న గనులైన దైవజనులు వారు స్టేజ్ మీద నిలబడుతుంటే, అక్కడ దైవజనులు యేసన్న గారు ఎక్కడ నిలబడ్డారో అక్కడికి వెళ్ళి నేను వాక్యం చెప్పాను. దైవజనులు యేసన్న గారు ఏ రూమ్లో పండుకున్నారో కర్ణాటక ప్రాంతం వెళ్ళినప్పుడు అదే రూమ్లో నాకు షెల్టర్ ఇచ్చారు. ఆమేన్. నేను ఏడవని రోజు లేదు దేవుడు నన్ను నిలబెట్టిన తీరును చూసినప్పుడు. కొన్ని సంవత్సరాలు భయంకరంగా విపరీతంగా ఏడవడం ప్రారంభించేవాడిని. నేను దైవ మహిమ కోసం చెప్తున్నాను. నాకు ఏనాడు గర్వము కానీ నాతో ఉన్న సేవకులకి తెలుసు. ఇప్పటికీ నేను సాధారణమైన ఒక చిన్నపిల్లల వాడిలాగా నేను వారితో అందరితో నేను కలిసిపోయి బ్రతుకుతాను. ఏనాడు నా యాటిట్యూడ్ నేను ఎవరి దగ్గర చూపిలా. కానీ ఎవరి దగ్గర చూపిస్తానంటే, అడావుడి చేసే వాళ్ళ దగ్గర మాత్రం చూపిస్తాను. కొంచెం గర్వంగా ఉన్నారు వాళ్ళ దగ్గర మాత్రం మనం ఏంటో చూపిస్తాను. ఆమేనని. కానీ అందరి దగ్గర నేను తగ్గే ఉంటా. పూరిగుడు కొంతమంది పాస్టర్లు అనుకునేవాళ్ళు, ఈ పాస్టర్ గారు యూట్యూబ్ నుండి దేశాలు వెళ్తున్నారు, మా ఇంట్లోకి వచ్చి భోజనం చేస్తారని. వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్లాలంటే సంశయించితే అదే పూరిగుడిలోనికి వెళ్ళి భోజనం చేసిన రోజులు 100 ఉన్నాయి నాకు. స్తోత్రం చెప్పండి ఒకసారి. అంతగా సేవ జరిగించబడుతుండగా, ప్రియ దేవుని బిడ్డలారా, ఇంత అద్భుతమైన రీతిలో నడిపించబడుతూ ఉండగా ఒక్కసారిగా భయంకరంగా నా పరిచర్య మీద, నా కుటుంబం మీద, నా శిష్యులందరి మీద విపరీతమైన రాళ్ళ దెబ్బలు తగలడం ప్రారంభించినాయి. శత్రువు విపరీతంగా లేవడం, భక్తి కలిగిన వారే లేవడం, విరోధంగా లేవడం, ఆ లేవనెత్తబడడంతో ఒక్కసారిగా నేను నష్టాలు ఎదుర్కోవడం ప్రారంభించాను. నాతో ఉన్న కొంతమంది శిష్యులు సేవకి వెళ్తే కొంతమంది వదిలేసి వెళ్ళారు. నా కుటుంబం మీద భయంకరమైన పోరాటాలు, నా భార్యకి అనారోగ్య పాలయ్యే పరిస్థితులు, నా కుటుంబం మీద ఫైనాన్షియల్ ఒత్తిడులు, సాతాను దుర్గాలు లేవనెత్తబడ్డం, నాతో ఉన్న సేవకులను కొంతమంది భ్రమపరిచి తీసుకుని వెళ్ళిపోవడం, ఇలా విపరీతంగా నా మీద సాతాను దాడి చేయడం ప్రారంభించి ఇక సేవలో నేను గమనించాను ఎంతగా ఒత్తిడి అంటే, కొన్ని రోజులైతే నేను జనరల్గా రోజుకి 3 గంటలు 4 గంటలే పండుకుంటాను. ఈ పోరాటాల సమయంలో అరగంట కన్నులు మూస్తే ఎక్కువ, నేను అలా కళ్ళు మూస్తే పరిచర్య పోద్దేమో, కళ్ళు మూస్తే యవనస్తులు పోతారేమో అని కళ్ళు తెరిసే ఉండేవాడిని. ఒక సందర్భం అయితే విపరీతమైన భయం కలిగింది నాకు. ఇంత కష్టపడి ఉపవాసాలు, సంవత్సరానికి 200 రోజులు ఉపవాసాలు ప్రార్థన చేశాను. 100 మంది దేవుడి సేవ వైపు నడిపించబడ్డారు. ఈరోజు ఏమీ లేని ఒంటరితనంలో అయిపోయిన పరిస్థితి నాలో కలుగుతున్న ఆ సందర్భాల్లో దేవుడు ఆ
ఆ టైంలో నిలబడలేను, ఇక సేవ చేయలేను, అయిపోయింది అనుకున్న టైంలో దేవుని కొరకు నిలబడి మాట్లాడడం నేను ప్రారంభించాను, దేవుని కొరకు ప్రకటించడం ప్రారంభించాను. మీరు నమ్ముతారా, చాలా సందర్భాల్లో నేను ప్రసంగించిన ప్రసంగము మరణములో నిలబడి ప్రసంగించిన ప్రసంగాలే నాకు ఎక్కువగా కనబడతాయి. అయితే అద్భుతం ఏంటంటే, ఆ మాటలు విన్న దేవుడు తన హస్తాన్ని నా వైపు చాపి, మీరు నమ్ముతారు లేదో, వేగంగా నా పరిచర్యలను వేగవంతం చేయడం ప్రారంభించాడు. ఆమేనన్నాను. హల్లెలూయా. అధికారులు ఎవండి, మీకు తెలుసో లేదో, బయట ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు, కలెక్టర్స్ సైతం, ఎంఆర్ఓలు, అధికారులు, రాజకీయ నాయకులు, ఎవండి టీడీపీలో ఉన్న పెద్ద పెద్ద లీడర్లు, ఇలా రాజకీయ నాయకులు అందరూ అపాయింట్మెంట్ కోసం వెతుక్కొని నా ఇంటికి రావడం ప్రారంభించారు, నాకు కనెక్ట్ అవ్వడం ప్రారంభించారు. నా ఊహల్లో లేని ప్రజలు నా కొరకు నిలబడడం ప్రారంభించారు. ఏనాడు నేను ధనం అడగలేదు, ఏనాడు ఏ సభకి వెళ్ళినా నేను రూపాయి అడగలేదు, ఎక్కడ నేను ఆశించలేదు. కానీ అద్భుతం ఏంటంటే, నా వారు నాకు దూరమైన వేళ నాకు తెలియని వారిని నా కొరకు నిలబెట్టి వారి ద్వారా పరిచయం విస్తరింప చేయడం దేవుడు ప్రారంభించాడు. మళ్ళీ సమస్యలు వచ్చినాయి, మరలా ఈకోనియా పౌలు వెళ్ళినట్లుగా నేను మరలా ప్రాంతాలు తిరగడం ప్రారంభించాను. అద్భుతాలు, స్వస్థత కార్యాలు జరిగినాయి. కానీ జరిగిన తర్వాత మరలా అక్కడ రాయబడింది, రాళ్ళు రువి అభ్యంతరపరిచారు. బైబిల్లో రాయబడింది, అదే అపొస్తలుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయంలో, 14వ అధ్యాయంలో మీరు గమనించండి, 19వ వచనం చదవండి. 14వ అధ్యాయం 19వ వచనం. అంతియోకియా నుండి, యుకోనియ నుండి యూదులు వచ్చి జనసమూహాలు తమ పక్షంగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువి అతడు చనిపోయిననుకొని పట్టణం వెలుపలికి. ఏ అంతియోకియాలోకి వెళ్ళి సేవ చేశాడో, ఏ యుకోనియాలోకి వెళ్ళి రివైవల్ వచ్చిందో, అదే ప్రాంతాల నుండి పౌలు, దేవుని బిడ్డలారా, ఆ లుస్త్రా ప్రాంతాలు వెళ్ళినప్పుడు, ఆ లుస్త్రాలో ఉన్నప్పుడు వీళ్ళందరూ ఏం చేశారు చెప్పనా, రాళ్ళు రువి పౌలుని చంపేశారు. గమనించండి, సహోదరులు వదిలేసి పక్కన పెట్టండి. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి? ఏ ప్రాంతాల కోసం నిలబడితే అక్కడి నుంచే చంపడానికి లేచారు. నా పరిస్థితి అలాగే జరిగింది. ఈ వాక్యం ఏంటంటే, మీ జీవితాల్లో కూడా మాటల ద్వారా చంపడానికి, క్రియల ద్వారా చంపడానికి, వారి ప్రవర్తన ద్వారా చంపడానికి పలు ప్రయత్నాలు జరుగుతున్న సందర్భాలు నాకు కనబడుతున్నాయి. బైబిల్ చెప్తుంది, పౌలు చచ్చిపోయాడు. చెప్పండి అందరానండి. పౌలు చనిపోయాడు. చూశారు వారు, శ్వాస రాట్లా, నాడి పట్టుకున్నారు, శబ్దం రాట్లా, చచ్చిపోయాడు అనుకుని అయిపోయాలే. అంతియోకియా, యుకోనియా అంత తిరిగి ఇంత చేస్తాడని చంపేశాను అనుకుని వెళ్ళిపోయారండి. చంపేశానని వెళ్ళిపోయారు. కానీ అక్కడ ప్రారంభించబడిందండి అసలైన ఆట. ఆమేనన్న. హల్లెలూయా. నల కొట్టి ఈడ అయిపోయాడురా అని వదిలేసి వెళ్తాడు చూడు. అందుకనే నేను చెప్తున్న దేవుని బిడ్డలారా, మనం అనేకమైన శ్రమలు అనుభవించి అక్కడ రాయబడింది ఒకే ఒక మాట చెప్పి ప్రార్థన చేస్తాను. ఆ చనిపోయాడని పక్కన పెడితే ఆ తర్వాత మాట చదవండి. అయితే అనండి, అయితే గట్టిగా అనండి, అయితే పక్కన చెప్పండి, అయితే అనండి. ఏం జరిగింది? శిష్యులు అతని తట్టు నిలిచి ఉండగా అతడు, అందరూ అనండి మాట, లేచి అనండి. వాళ్ళందరూ చచ్చిపోయాడు అనుకుంటే ఇతడు నెక్స్ట్ అందరు గట్టిగా చెప్పండి, ప్రవేశించి నెక్స్ట్ రోజు దెర్బేకి వెళ్ళి ఆమేనండి. ఆ తర్వాత వారు పట్టణములో సువార్త ప్రకటించి శిష్యులను చేసి యుకోనియాకును తిరిగి వచ్చి శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించి ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువుకు ఆమేనండి. ఎప్పుడు జరిగినాయి ఇవన్నీ? పౌలు చచ్చినాక. చావక ముందు అంతియోకియాలో, ఇకోనియాలో ఉద్యమం జరిగింది. ఆమేనండి. చచ్చాక జరిగిన విషయం ఏంటి?
అతడు లేవడమే కాదు, లుస్త్రాకి వెళ్ళాడు, దెర్బేకి వెళ్ళాడు, అంతియోకియాకి వెళ్ళాడు, ఇకోనియాకి వెళ్ళాడు. ఒక చోట కాదు, 2 చోట్ల కాదు, అనేక చోట్లకి వెళ్ళాడు. మనసును దృఢపరిచాడు, శిష్యులను చేశాడు. చివరికి జరిగిన విషయం అని చెప్పిన, ఈ ప్రయాణం ఆగలేదు కానీ సాగుతూ 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 తండ్రి కుడి పార్శ్వమున క్రీస్తు శరీరంలో ఒక అవయవముగా భాగముగా ఆ మహిమలో కూర్చున్నాడు. ఎంతమందికి అర్థమైంది? ఆమేనండి. అర్థమైన వాళ్ళు ఆమేనండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు జరిగింది ఇది? పౌలు చచ్చినప్పుడు. ఎప్పుడు? పక్కన చెప్పనానండి. ఆమేనండి. అందుకనే బైబిల్ రాయబడింది, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరుడు. తన ప్రాణము పోగొట్టుకొని వాడు దానిని దక్కించుకుంటాడు. ఆమేన్. అంటే మనం ఏమవ్వాలి? చచ్చిన స్థితికి వెళ్ళాలి. ఏ చచ్చిన స్థితి? శరీరము పని చేయని ఒక స్థితి, శరీర ఆశ పని చేయని ఒక స్థితి, శరీర కోరికలు పని చేయని ఒక స్థితి, లోకం మీద ఆశ లేని ఒక స్థితి. ఈ భూమి కాదు, ఈ భూ సంబంధమైన వాటివి కాదు, పైనున్న వాటి వైపు దృష్టి పెట్టి ఒక స్థితికి నువ్వు వెళ్ళాలి. సంఘం వెళ్ళాలి. అర్థమవుతుందండి? ఈ లోకము కాదు, ఈ లోక సంబంధమైనవి కాదు, ఆస్తులు కాదు, అద్భుతాలు కాదు, కార్యాలు కాదు, ధనము కాదు, ఇది కాదండి. ఏ స్థితికి వెళ్ళాలి చెప్పనా? నాకు మీరు గమనించండి. చచ్చినోడి దగ్గరికి వెళ్ళి బిర్యానీ పెడితే తింటాడా? చచ్చినోడి దగ్గరికి వెళ్ళి ఒక అమ్మాయి నిలబడి ఐ లవ్ యూ అంటే వింటాడా? చచ్చినోడి దగ్గరికి వెళ్ళి శోధిస్తే శోధనలో పడతాడా? అందుకే నువ్వేమవ్వాలి తెలుసా? చచ్చినోడు అవ్వాలి. ఆమేనండి. ఎంతమందికి అర్థమైంది? ఆమేనండి. ఆమేనండి. అందుకని అన్నాడు, సజీవ యాగముగా మీ శరీరాలు. అంటే అర్థం ఏంటి? యాగం అయిపోవాలి. శరీరాలు సమర్పించే బలిపీఠం మీద తుణుకలు అయిపోవాలి నీ శరీరం. పౌలు ఎప్పుడైతే తన శరీరము చూచారు, చచ్చాడు అని అనుకున్నారో, అసలు కథ అంతా అక్కడే మొదలైంది. ఆమేనండి. ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నీ లోక సంబంధమైన ఆశలు చచ్చిపోవాలి, నీ లోక సంబంధమైన ఆలోచనలు చచ్చిపోవాలి, ఆచార సంబంధమైన ఆలోచన చచ్చిపోవాలి, నీ అర్థమైందా? నీ తలంపులు చచ్చిపోవాలి, నీ చిత్తం చచ్చిపోవాలి, నీ స్వయం చచ్చిపోవాలి, నీ స్వబుద్ధి చచ్చిపోవాలి. ఇవన్నీ చచ్చిపోతే అప్పుడు నువ్వు లేస్తావు. చెప్పలు కూడా దేవుడి సోదరం చెప్పండి. లేవడమే కాదు, నేను మాట చెప్తున్నా, లేవడమే కాదు నువ్వు పట్టణాల్లో ప్రవేశించబోతున్నావు. ఆమేనండి. లుస్త్రాలో ప్రవేశించబోతున్నావు. ఆమేనండి. ఒక అద్భుతమైన మాట చెప్పండి. ఏ అంతియోకియా నుండి ఇకోనియా నుండి రాళ్లతో కొట్టారో, మరలా అదే అంతియోకియాకి ఇకోనియాకి దైవజనుడైన పౌలు అడుగు పెట్టాడు. హల్లెలూయా చెప్పండి. ఈ మాట చెప్పనా, నువ్వు దెబ్బలు తిన్న స్థలంలోనే నా దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. నిన్ను కొట్టిన స్థలంలోనే నా దేవుడు నిలబెట్టబోతున్నాడు. నేను అవమానించిన వారి మధ్య నిలబెట్టబోతున్నాడు. నీ శత్రువులు ఎదుటే భోజనము సిద్ధపరచబోతున్నాడు. ప్రతికూలతల మధ్య నిలబెట్టబోతున్నాడు. మరలా నువ్వు అంతియోకియా ఇకోనియా వెళ్ళబోతున్నావు. ఈసారి బలముతో, శక్తితో, మించిన అభిషేకముతో, మహిమతో కదలబోతున్నావు. గట్టిగా చప్పలు కొట్టి ఆమేనండి. యేసుక్రీస్తు ప్రభువారు ఇదిగో ఆయనని చిన్న పిల్లవాడుగా చూచిన అదే నజరేతులోనికి, ఆయనని సాధారణ వ్యక్తిగా చూచిన, వడ్రంగవాడుగా చూచిన అదే గలిలయలోనికి, ఆయన సాధారణ వ్యక్తిగా చూసిన అదే ప్రాంతాలలోనికి పరిశుద్ధాత్మ దేవుడు చేసిన కార్యం ఏంటి చెప్పనా? ఆయన అరణ్యపులోనికి వెళ్ళాడు, ఒంటరి అనుభవంలోకి వెళ్ళాడు, అపవాది చేత శోధించబడ్డాడు, ఆత్మ చేత నింపబడ్డాడు. ఆమేనండి. జయము పొందాడు. ఆమేనండి. ఇప్పుడు బైబిల్ చెప్తుంది, ఆ ప్రాంతాలలోనికి ఆత్మ బలముతో తిరిగి వెళ్ళడం మొదలుపెట్టాడు. ఆమేనండి. ఇక్కడికి వచ్చిన మీ అందరూ మరలా ఆత్మ బలముతో తిరిగి వెళ్ళాలి. ఆమేనండి. శక్తితో తిరిగి వెళ్ళాలి. ఆమేనండి. హల్లెలూయా చెప్పండి. నా మాట మీకు ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు చూడండి, ఈ పౌలుని విపరీతంగా అంతియోకియా వాళ్ళు కొట్టారు, ఇకోనియా వాళ్ళు కొట్టారు, ఏదో చచ్చిపోయాడు. కానీ తిరిగి, అందుకే గుర్తుపెట్టుకోండి, క్రైస్తవులకి చావు ఎండింగ్ కాదు, తిరిగి లేవడమే. హల్లెలూయా అనలా. ఎవరికి సిలువ ఉంటుందో వారికి పునరుత్థానం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. వేర్ దేర్ ఇస్ ఎ క్రాస్ దేర్ విల్ బి ఎ రిజరక్షన్. ఎక్కడ సిలువ ఉంటుందో అక్కడ పునరుత్థానం ఉంటుంది. కొట్టి చంపేస్తే ఇతడు లేచి ఎక్కడికి వెళ్ళాడు? మరలా కొట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఆమేనండి. హల్లెలూయా అనండి. ఇబ్బంది పెట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఆమేనండి. రాళ్ళు రుముని వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఆమె వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు భయపడకండి, ధైర్యంగా. ఎందుకు? దెయ్యం అనుకుంటారేమో.
ఆమె నల్లా. మీరు గమనించండి, చచ్చిపోయాడని వదిలేరు కదా, ఇప్పుడు తిరిగి లేచి తెల్లబట్టలు వేసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏమనుకుంటారు ఎలా? అందుకే వెళ్ళి అన్నాడు, మీరు భయపడకండి, నేను దెయ్యాన్ని కాదు, నా దేవుడు నన్ను తిరిగి లేపాడు. చాలా మందికి యేసు నామములో మిమ్మల్ని కూర్చిన సాక్ష్యం అలా ఉండును గాక. అలాంటి అసాధారణమైన సముద్రాల మీద నడిచే ఒక అసాధారణమైన కృపా క్రియ దేవుడు మీకు చెయ్యును గాక. ఎంతమంది నమ్ముతున్నారు? ఆమేనండి. అందుకే మీరు గమనించండి, మనం పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే మనం ఏ స్థితికి వెళ్ళాలి చెప్పనా? చనిపోయే స్థితి. ఈ లోకం మనలో పని చెయ్యని స్థితి. అందుకే పౌలు అంటాడు, అనేక శ్రమలు అనుభవిస్తేనంట. జనరల్గా మనకేమని తెలుసా? శ్రమలు అనుభవిస్తే, శరీరం నలిగితే, నలగొట్టబడితే, అయిపోతే మనకి మరణమో వేదనో బాధో అనుకుంటాం. కానీ అక్కడ బైబిల్ చెప్తుంది, నువ్వు పరలోక రాజ్యములో ప్రవేశిస్తావు. ఎక్కడ ప్రవేశిస్తావు చెప్పండి? ఎక్కడ ప్రవేశిస్తావు? అనేక శ్రమలు అనుభవించి మనం ఎక్కడికి వెళ్ళాలి? పరలోకం. అందుకనే క్రీస్తు కొరకు ఏమవ్వాలి? మనం సజీవ యాగంగా శరీరాన్ని, ప్రాణాత్మ శరీరాన్ని దేవునికి అప్పగించాలి. అహం పనిచేయొచ్చా? స్వయం పనిచేయొచ్చా? స్వబుద్ధి పనిచేయొచ్చా? సొంత ఆలోచనలు పనిచేయొచ్చా? సంఘంలో నీ ఇష్టానుసారంగా ప్రవర్తించే పనులు జరగొచ్చా? చెప్పండి. సంఘానికి శిరస్సు ఎవరు చెప్పండి? క్రీస్తు. ఆమేనండి. ఇప్పుడు సంఘం అంతా ఎవరి ఆలోచన ప్రకారం నడవాలి? డబ్బున్నోడు ఆలోచన, డబ్బులు బాగా కానుకలేసేవాడు ఆలోచన, చెప్పండి. ఈ కూటానికి భోజనాలు పెట్టేవాళ్ళు ఆలోచన, మాట్లాడండి. లేకపోతే విపరీతంగా నేను అత్తమాలు చర్చకొచ్చేస్తున్నా, ఎవరి ఆలోచన? చెప్పండి అందరూ, చెప్పండి. మనమేమవ్వాలి? నువ్వు చస్తే, ఈ మాట ఏంటి పాస్టర్ గారు, మీరు ఎట్లాంటి మాటలు మాట్లాడుతున్నా, నా మీద పడకండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చనిపోయిన అనుభవంలోకి వెళ్ళినప్పుడు నా దేవుడు లేవనెత్తాడు. అక్కడి నుంచి ఎంట్రీస్ వస్తాయి, పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం. హల్లెలూయా చెప్తామా? నిశ్చయంగా. అందుకనే ప్రభు కొరకు సమస్తాన్ని ప్రక్కన పెట్టి దేవుని కొరకు నిలబడండి, దేవుడు గొప్ప కార్యాలు చేయనుగాక. లేచి నిలబడండి, ప్రార్థన చేస్తాడు. లేచి నిలబడండి. తులారాబా షకటారాబాదు అలా రబ్జారా కదా. కళ్ళు మూసుకొని 2 చేతులు పైకి ఎత్తారు. పైన ఫ్యాన్ ఉంది చూసుకోండి. ఫ్యాన్ ఉన్న వాళ్ళ దగ్గర వాళ్ళు మాత్రం చేతులు పైకి ఎత్తద్దు. మామూలుగా ఉన్న వాళ్ళు మాత్రం చేతులు పైకి ఎత్తండి. పట్టుకున్న వాళ్ళు చేతులు ఎత్తినా పర్లేదు, తగలదు కనుక. ప్రార్థన చేయండి, నోరు తెరవండి. ప్రభువా, నీ కొరకు మేము నిలబడతాం ప్రభువా, నీ కొరకు మేము మాట్లాడుతాం ప్రభు. నోరు తెరవాలి, నోరు తెరవాలి. నీ కొరకు మేము నిలబడతాం ప్రభు, నీ కొరకు నేను మాట్లాడతాం ప్రభు, నీ కొరకు నేను నిలబడతాం ప్రభు. శ్రమలు, పోరాటాలు నిలబడతాం ప్రభు. ఏ పరిస్థితి నిలబడతాం ప్రభు. మా కొరకు మీరు తెలియపరిచిన ప్రవచన వాక్కును బట్టి స్తోత్రం నాయన. మీరు చేయించిన అద్భుత కార్యములను బట్టి స్తోత్రం నాయన. నోరు తెరవాలి, నోరు తెరవాలి. కొంతమంది కోసం ప్రేయర్ చేయాలనుకుంటున్నా. మీరు ఆశపడితే ఏ కాకులం కాదు, నీ పిల్లలము మేము, ఆ కాకులతోనైనా పోషింపగలము. ఏ కాకులం కాము, నీ పిల్లలము మేము, ఆ కాకులతోనైనా పోషింపగలవు. పరవశమే ప్రభునిలో, శ్రమైన సుఖమే నీ సేవలో. చెరసాలైనా స్తుతి గానమే, భగవాని ఎదుటే సన్మానమే. నీలో సాధ్యమే, నీలో సాధ్యమే అయ్యా, నీలో సాధ్యమే, నీలో సాధ్యమే. చెప్పలు కొడుతు. హల్లెలూయా. Glory. Praise the Lord.
పరవశమే ప్రభు నీలో, శ్రమైన సుఖమే నీ సేవలో. పరవశమే అందరూ నోరు తెరిచి, ప్రభు నీలో, శ్రమ అయిన సుఖమే నీ సేవలో. చెరసాలైన స్తుతి గానమే, భాగవారి ఎదుటే సన్మానమే. చెరసాలైన స్తుతి గానమే, భాగవారి ఎదుటే సన్మానమే. నీలో సాధ్యమే యేసయ్యా, నీలో సాధ్యమే. అందరూ నోరు తెరిచి, నీలో సాధ్యమే, నీలో సాధ్యమే. పరవశమే ప్రభు నీలో, శ్రమైన సుఖమే నీ సేవలో. పరవశమే ప్రభు నీలో, శ్రమైన సుఖమే నీ సేవలో. అవును, శత్రువుని వెనక తరిగిన, సంద్రమే నీ ముందు నిలిచిన, శత్రు సైన్యము నీటిలో లయపరచు, నీకు మార్గమును తెరవబోతుండగా. మనసారా గ్లోరీ, కళ్ళు మూసుకొని చెప్పండి. శత్రు సైన్యము నీట లయమైపోగా, సంద్రములో బాట నీ ప్రజలకేగా. శత్రు సైన్యము నీట లయమైపోగా. పరవశమే ప్రభు నీలో, శ్రమ అయిన సుఖమే నీ సేవ. అందరూ చెప్తాం. పరవశమే ప్రభు నీలో, శ్రమ అయిన సుఖమే నీ సేవలో. చెరసాలైన స్తుతి గానమే, భాగవారి Thank you, Lord. చెరసాలైన స్తుతి గానమే, సన్మానమే. నీలో సాధ్యమే, ఆమె నీలో సాధ్యమే. నీలో సాధ్యమే, నీలో మరొకసారి, నీలో సాధ్యమే, నీలో సాధ్యమే, నీలో సాధ్యమే, నీలో సాధ్యమే, నీలో సాధ్యమే, నీలో సాధ్యమే, నీలో యేసయ్యా. అదిగో దైవ శక్తి ఒకరి మీద దిగి వచ్చునుగాక, దిగి వచ్చునుగాక. అదిగో నీకు మార్గాలు తెరుస్తున్నాడు, నీకు మార్గాలు తెరుస్తున్నాడు, నీకు మార్గాలు తెరుస్తున్నాడు, నీకు మార్గాలు తెరుస్తున్నాడు. పొందుకో. ఆరాధన 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 ఆరాధన. అబ్బా, గట్టిగా చప్పట్లు, గట్టిగా చప్పట్లు. స్తుతించు 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 స్తుతించు
స్తుతించు, 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 స్తుతించు. దేవుని హస్తము, దేవుని హస్తము నీకు తోడుగా రాబోతుంది, నీకు తోడుగా రాబోతుంది. ఆరాధన, ఆరాధన, ఆరాధన. యేసయ్యా నా యేసయ్యా, 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 యేసయ్యా. అదిగో 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 కృప, కృప పొందుతా, పొందుతా. గట్టిగా చప్పట్లు కొడుతూ బారుకు కథ నేను చూస్తున్నాను. చాలా మందికి మార్గాలు దేవుడు తెరవడం నేను చూస్తున్నాను. అద్భుతమైన దైవికమైన కార్యాలు నేను చూస్తున్నాను. నీ శ్రమకు ముగింపు దేవుడు పలకబోతున్నాడు. ఆ వెనక నిలబడిన సహోదరులు ఇద్దరి మీద పరిశుద్ధాత్మ దేవుని శక్తి దిగిరావడం నేను చూస్తున్నాను. అసాధారణమైన దైవికమైన కార్యము దేవుడు జరిగించడం నేను చూస్తున్నాను. ఆ సహోదరి, ఆ కలజోడు పెట్టి ఇద్దరు సహోదరులు ఆరాధన బ్యాక్ ఊరా మందులారా బలగదన. దేవుడు చాలా మంది దేవుడు తాకడం నేను చూస్తున్నాను. నీ ఎడల దైవికమైన ఆ కలజోడు సహోదరు కోసం ప్రేర్ చేయండి. యుగో ఈ సహోదరు కోసం ప్రేర్ చేయండి. అద్భుతమైన దైవికమైన కార్యం దేవుడు చేయబోతున్నాడు. మీ ఫ్యామిలీ మీద అసాధారణమైన బ్రేక్ త్రూ దేవుడు ప్రకటిస్తున్నాడు. శంగల గదన, హదుర గడ, రమౌందరి గదన. సహోదరి ఆ తల మీద దైవజనుడి చేతుల నుంచి ప్రార్థన చేస్తున్నాడు. సహోదరి నీ లైఫ్ మీద ఇప్పటి వరకు చూడని అద్భుతమైన మహిమను చూడబోతున్నావు. నా దేవుడు ద్వారం తెరబోతున్నాడు. సహోదరి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నీ గుండెలో ఉన్న భారాన్ని దేవుడు తీసేయబోతున్నాడు. దేవుడు నీ కుటుంబాన్ని దేవుడు పట్టుకోబోతున్నాడు. అభ్యంతర పరుస్తున్న ప్రతి శక్తిని దేవుడు లయపరచబోతున్నాడు. అభ్యంతర పరుస్తున్న ప్రతి శక్తిని పరిశుద్ధాత్మ దేవుడు తాకుచున్నాడు. నువ్వు ఎంత నష్టపోయావో దేవుడు దానికి డబల్ దేవుడు కలుగు చేయబోతున్నాడు. సహోదరి దేవుడిని టచ్ చేస్తున్నాడు. చాలా మంది మీద అద్భుతమైన దైవికమైన మహిమ దిగి రావడం నేను చూస్తున్నాను. టచ్ హోలీ స్పిరిట్, టచ్ హోలీ. నువ్వు ఫ్రీ అయిపోతున్నావు, తేలిగైపోతున్నావు. ఈ లెఖామయ్యల్లా ఈ డిసెంబర్ నెల నేను చూస్తున్నాను. ఈ డిసెంబర్ నెల నేను చూస్తున్నాను. గ్రేటెస్ట్ టెస్టిమోనీస్ నువ్వు చెప్పబోతున్నావు. ఓ ఆరాధన, స్తుతి ఆరాధన. ఓ దేవుడు నిన్ను నిలబెట్టుకోబోతున్నాడు. దేవుడు తన పని కొరకు నిన్ను వాడుకోబోతున్నాడు. కృప కలిగిన కార్యము దేవుడు చెయ్యును గాక. స్తుతి ఆరాధన యేసయ్యా, యేసయ్యా. మరి చాలా మంది మీద పాస్టర్ గారు పరిశుద్ధాత్ముడు చాలా మంది మీద అద్భుతమైన గ్లోరీ దేవుడు విడుదల చేయబోతున్నారు. ఇప్పటి వరకు వారి లైఫ్లో చూడని అసాధారణమైన మార్పులు వారు చూడబోతున్నారు. అసాధారణమైన కార్యాలు చూడబోతున్నారు. నేను ఈ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ కొన్ని పేర్లతో కనెక్షన్స్ పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తున్నాడు. పెండాయిల్ ముందులా కెన్నే మసైజియాలా ఖరిదాని మెంటోరే గదన. ఈ ఈ ఈ బిహెచ్ ఏవి ఈ భావన భువన భావన సంథింగ్ భువన ఇట్లాంటి ఒక పేరు పరిశుద్ధాత్ముడు చూపిస్తున్నాడు. ఈ పేరుతో కనెక్ట్ అయిన కొన్ని కుటుంబాల మీద సాధారణమైన గ్లోరీ దేవుడు విడుదల చేయబోతున్నాడు. కెండా ఇల్లాం రోషికతల గదన తిల్ ఇల్లిమ్మ సగదన. దేవుడు ప్రత్యేకమైన సపరేషన్ దేవుడు జరిగించబోతున్నాడు. ప్రత్యేకంగా ప్రతి ఒక్కరి మీద అందరూ తల మీద చేయి పెట్టుకుని గుండె మీద చేతులు పెట్టుకుని మీ కొరకు ప్రార్థన చేస్తాను. నీ మీద ఉన్న రోగము ఈరోజు తొలగిపోబోతుంది. నీ మీద ఉన్న వ్యాధి ఈరోజు తొలగిపోబోతుంది. నీ మీద ఉన్న బలము దేవుడు బలముతో నింపబోతున్నాడు. నీ భయమును దేవుడు తీసేయబోతున్నాడు. రాధలగడరన లక్షగదన. దేవుడు విస్తరించే సమయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు విడుదల చేయబోతున్నాడు. నేను చూస్తున్నాను మీకు విరోధంగా ఒక భయంకరమైన సర్పశక్తి ఖండాయిల్లా దూరాగదన దాని తలని దేవుడు ఈరోజు చిత్తక కొడుతున్నాడు. నేను చూస్తున్నాను. రభాసగదన
దీనికి సూచన కూడా నేను చెప్తాను. దీనికి సూచన, అది చితగొట్టబడిన సూచనకి కారణంగా అసాధారణ ప్రొవిజన్ దేవుడు కలుగు చేయబోతున్నాడు. సూపర్ న్యాచురల్ ఒక బ్రెడ్ ఆహారాన్ని దేవుడు మీకు పంచబోతున్నాడు. లేకరగదన జనుల ఆకలిని దేవుడు తీర్చబోతున్నాడు. నీ గుండెల భారము దేవుడు తీసేయబోతున్నాడు. నిర్ణయించుకో, ప్రభు నేను నీ కొరకు నిలబడతానయ్యా, శ్రమైన నీ కొరకు మాట్లాడతానయ్యా, పోరాటమైన నీ కొరకు నేను నిలబడతాను ప్రభా. ఎంతమంది వ్యతిరేకించినా అక్కడే నీ నోరు తెరిచి నీ మంచితనాన్ని నేను ప్రకటిస్తాను ప్రభా, వివరిస్తాను ప్రభా అంటున్నారా? ఇక్కడున్న పెద్దలతో దేవుడు మాట్లాడుతున్నాడు. మీ కుటుంబం మీద దేవుని హస్తము రాబోతుంది. ఇక్కడున్న మీ తలల మీద దేవుని హస్తము రాబోతుంది. మీ హృదయం మీదకి దేవుని హస్తం రాబోతుంది. కొంతమంది దర్శనాన్ని చూడబోతున్నారు, కొంతమంది మార్గమును తెరవబడబోతుంది. అంత్యోకియా నీకు తెరవబడబోతుంది, అంత్యోకియా నీకు తెరవబడబోతుంది. గ్రీసు దేశస్తులు నీ కొరకు కలవబోతున్నారు. వేల మందిగా దేవుడు మార్చబోతున్నాడు. అద్భుతమైన దైవిక కార్యం జరుగుతూ ఉండగా చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం. வானாதிவானங்கள் கிருபையே லப்பா இயேசுவே லதேன மாசே ஓ ఆరాధనే ఆరాధనే శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను వాక్యమే, కృపావాక్యమే నన్ను వీడని అనుబంధమై, నీ మాటలే జలధారలై సంతృప్తినిచ్చాను అయ్యా, నీ మాటలే ఔషధమై గాయములు కట్టాను. నీ మాట లేకపోతే వెళ్ళేవయ్యా, నీ మాట నీ పిల్లలకు పంపినందుకు వందనాలయ్యా. దేవుని బిడ్డలారా, ప్రభు కోసం మరణపు అనుభవాలు అనుభవిస్తున్నావా? అయితే నీ జీవితం ముగించబడదు. నిన్ను లేవనెత్తబోతున్నాడు నా దేవుడు. నువ్వు ఏ పట్టణాలకి వెళ్ళలేని అనుకున్నావు, ఆ పట్టణాల్లో ప్రవేశింప చేయబోతున్నాడు. ఎవరు నిన్ను అభ్యంతరపరిచి ఇబ్బంది పెట్టారో, నిన్ను హేళన చేశారో, అవమానపరిచారో, ఆ జనాల మధ్య సాక్ష్యంగా నిన్ను నిలబెట్టబోతున్నాడు. అనేకులు ధైర్యపరిచే పరిచర్య నువ్వు చేయబోతున్నావు. నీ సాక్ష్యం విని అనేకులు బలపరచబడబోతున్నారు. అట్లాంటి అన్యూజువల్ మిరాకిల్ నీ లైఫ్లో దేవుడు చేయబోతున్నాడు. ఒకటే తీర్మానించుకో, ప్రభువా నా జీవితాన్ని బలిపీఠం మీద పెడుతున్నాను ప్రభువా, నీ కొరకు నేను సమర్పిస్తున్నాను ప్రభువా. ఏమివ్వగలను, దేవుడి హస్తం తాకడం నేను చూస్తున్నాను. అనుభవించు 2 నిమిషాలు. నువ్వు దేవుని చూడు. ఏమైనా ప్రార్థన చేయాలంటే చేయి, సమర్పించుకో. 2 నిమిషాలు మీకు అప్పగిస్తున్నాను సమయాన్ని. నోరు తెరిచి ఎవరికి వారుగా దేవుడితో మాట్లాడండి, ప్రార్థించండి. మొట్టమొదటి నీ లైఫ్ అనేకులకి సాక్షిగా వినబడబోతుంది. ప్రభువా, ఏ పిల్లల్ని పరిచర్ని మీరు దర్శించినందుకు వందనాలు. నీ కొరకు బ్రతకడానికి నిర్ణయించుకున్నారయ్యా. నష్టమైన నజరేయుడే నాకు కావాలని అంగీకరిస్తున్నారయ్యా. మారాలో కూడా నీ మహిమను ఆరోపిస్తున్నారయ్యా. వేదనలో కూడా నీతోనే నిలబడుతున్నారయ్యా. ఆ గాలులు తుఫాన్ల మధ్య పేతురు నీతో నిలబడినప్పుడు నడిపించలేదా సముద్రం పైన? మీరు నడిపించండి అయ్యా. అని తాకండి. నాతో ప్రభువు ఇలా చూపిస్తున్నాడు. ఒక ఆత్మీయ వాతావరణం మీ జీవితంలో దేవుడు మార్చివేయబోతున్నాడు. గొప్ప సాక్ష్యములు మీరు చెప్పబోతున్నారు.
ఆకలి దప్పులు దుఃఖము మనోవేదనలే వచ్చట ముళ్ళ మకుటంబు చూచి. అవును, పరలోకమే నీకు సొంతముగా నడిపించబడు. నువ్వు అనుభవిస్తున్న శ్రమలన్నీ తండ్రి కుడి పార్శ్వమున క్రీస్తు యేసుతో కలిసి నువ్వు కూర్చోవడానికి కృపణిస్తూ ఉండగా నమ్ము, విశ్వసించు. ఈ దినం చెప్పిన కార్యము నీ మీద జరుగునుగాక. బ్లెస్ చేయండి అయ్యా. భక్తి కలిగిన వారిని శత్రువు రేపుతుంటే మమ్మల్ని మీరు రేపుతున్నారయ్యా. బలమైన కార్యములు జరుగునుగాక. యేసునామములో నూతన స్థలాలు తెరవబడునుగాక. నూతన స్థలాలు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు తెరవబడునుగాక. నూతన ఉద్యోగాలు, నూతన వ్యాపారాలు తెరవబడునుగాక. నూతన కార్యాలు జరుగునుగాక. నూతన అధ్యాయం ప్రారంభించబడునుగాక. దీవిస్తూ ఆశీర్వదిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.